నీ కన్నుల తీరు, తెన్నెరుల సౌరు, వంపుల సొంపు వజ్ర సన్నిభమైన నా హృదయాన్ని వ్రయ్యలు చేస్తుంది. నీచుడా, అగ్నిగుండాన్ని అమృత భాండమని భ్రమించకు. పతివ్రతల పొందుగోరి పాపాగ్నిలో నీ బ్రతుకు భస్మం చేసుకో. నా ముచ్చట తీరండి, విడువను. నీ ఆట కట్టించి నిన్ను తుదముట్టించడానికే ఇక్కడకు రప్పించాను. కాచుకో. సురాసుర కిన్నెర కింపురుష గంధర్వాంగనలంతా తమంత తాము వలసి ఈ రావణ బ్రహ్మ కౌగిట వాలాలి. ఒక్క మానవ కాంత నేడింత బెట్టు చేయడమ్మా. అబలల దగ్గర నీ బల ప్రలాపాలు. జానకి, ఆ మనసు మారడానికి 12 పున్నముల గడువు. ఆ లోపల వరిస్తే నీ జన్మ తరిస్తుంది. లేదా ఆ మాట నా నోట చెప్పించు. రంగారావు గారి జయంతి సందర్భంగా ఆయన నటించిన చిత్రాల్లోని కొన్ని సన్నివేశాలు చూశారు కదా. ఇక ఈ రోజు మంచి మాట. అతి సర్వత్రా వర్జయేత్. అతిగా ఆశపడ్డం, అతిగా ఆవేశపడ్డం, అతిగా తినడం, అతిగా నిద్రపోవడం, ఇవన్నీ మనిషి. ఏవే నిద్రమోహమా? జనానికి టీవీలో మంచి మాటలు చెప్పడం కాదే, తమరు కూడా పాటించాలి. లెగవే శిల్పా, లెగు. అబ్బా, ఇంకొంచెం పడుకోనివ్వే. నీకు తిండి నిద్ర తప్ప వేరే ధ్యాసే లేదు. అదే నీ ఫ్రెండ్ అంజలిని చూడు, ఈ సంవత్సరం బెస్ట్ యాంకర్ అవార్డు వచ్చింది. చూడు. ఏంటి, అంజలికి బెస్ట్ యాంకర్ అవార్డు వచ్చిందా? వావ్, వెంటనే దానికి కంగ్రాట్స్ చెప్పాలి. ఇదిగో ఫోన్ చేస్తే. ఈ టైంలో దాని ఫోన్ ఆఫ్ లో ఉంటుంది, మ్యూజిక్ ఆన్ లో ఉంటుంది. ప్రాక్టీస్ మధ్యలో ఏంటి, ఎక్కడికి చెప్తారా? ఏంటి? బెస్ట్ యాంకర్ అవార్డు విన్నర్ కి కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. అదేంటి, అవార్డు గెలుచుకున్నా కూడా అంత క్యాజువల్ గా ఉన్నావు? హ్యాపీగా ధూమ్ ధామ్ చేస్తావు అనుకుంటే. చేస్తాను, కానీ ఇప్పుడు కాదు. నేషనల్ డాన్స్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేసి నేను కప్ కొట్టేంత వరకు నో ధూమ్ ధామ్. ఎప్పుడో సంగతి నాకెందుకు, ఇప్పుడు పాటిస్తున్నావా లేదా? కాంపిటీషన్ లో కప్ కొట్టేదాకా నో పార్టీస్. కావాలంటే ఇంటికి రా, ఒక కప్పు కాఫీ ఇస్తాను. బోడి కాఫీ, అదేదో నువ్వే కలుపుకుని తాగు. కంగ్రాచులేషన్స్. సారీ, మీరెవరో నాకు తెలియదు. నేను ది గ్రేట్ యాంకర్ అంజలి గారి క్లోజ్ ఫ్రెండ్ అండి. మేమిద్దరం కలిసి చదువుకున్నాం కూడా. నన్ను రాహుల్ అంటారు. ఏమంటే నాకేంటి? అంజలి, ఐఎమ్ సారీ అంజలి, ఐఎమ్ వెరీ సారీ. సరే, తప్పే. మొన్న ఎప్పుడో వస్తానని చెప్పి ఇప్పుడు రావడం తప్పే. కానీ ఏం చేయని చెప్పు, పనులు. డామిట్, ఆ ఇంజనీర్ కి సంథింగ్ కొట్టి కాంట్రాక్ట్ పెట్టేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఇదే నీ దగ్గర నాకు నచ్చింది అడ్డుదారులే. హలో, లైఫ్ కి ఆక్సిజన్ ఎంత ముఖ్యం, లివింగ్ కి మనీ కూడా అంతే ముఖ్యం. వాటి గురించి ప్రాక్టికల్ గా ఆలోచించడం ఇంకా ముఖ్యం. అచ్చరే, ఇప్పుడు మీ వాళ్ళు నీకు ఇచ్చే జీతం కంటే ఆ ఎస్ ఛానల్ వాళ్ళు ఎక్కువ ఇస్తానన్నా నువ్వు వెళ్ళలేదట, ఎందుకని? నేను నీ అంత ప్రాక్టికల్ కాదు కాబట్టి. నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది, నన్ను స్టేజ్ కి తెచ్చింది మా కీర్తి ఛానల్ వాళ్ళు కాబట్టి. మనీ మ్యాటర్స్ లో సెంటిమెంట్స్ కాదు, సెటిల్ అవ్వడం ముఖ్యం. సో బీ ప్రాక్టికల్. నో వే. ఓ పక్క యాంకరింగ్ ఉందిగా, మళ్ళీ డాన్సింగ్ ఎందుకు? ఒకటి కడుపు నింపుకోవడానికి, రెండోది మనసు నింపుకోవడానికి. నేషనల్ డాన్స్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేయాలని కోరిక తీరకుండానే అమ్మ నాన్న చనిపోయారు. వాళ్ళ కోరిక నేను సాధించాలి. మరి అప్పటి వరకు మన పెళ్లి సంగతి ఏంటేంటి? మనిద్దరికి పెళ్ళా? నో ఛాన్స్. ఏ, నాకేం తక్కువ? అందరూ మనం హీరోలా ఉన్నామంటారు తెలుసా? అంత లేదమ్మా, హీరో అంటే కత్తిలా ఉండాలి.
వస్తారా? ఉంటా. అలాగే పాండు. ఆ, అవును నాకు ఒకటి అర్థం కాదు. ఏంటో? ఇప్పుడు ఇక్కడ ఈ పని చేస్తావు, ఒక రోజు ట్రక్కు నడుపుతావు, ఇంకో రోజు మెకానిక్ అంటావు. ఇలా 10 చోట్ల 10 పనులు చేసే బదులు ఇక్కడే పర్మనెంట్ గా చేసుకోవచ్చుగా. నేను 10 రకాల పనులు చేసేది పచ్చ నోట్ల కోసం కాదండి, 10 మందికి దగ్గర అవుదామని. వస్తానండి. ఎక్కడికి? ఇంకో పనికా? లేదు, మా చింతల బస్సుకి. ఏమండి ఏమండి లోపల ఎవరండి? హలో. అదేంటి సార్ బంగారం లాంటి డోరండుగా కిటికీలోంచి వచ్చారు? డోర్ లో నుంచి రావడం రొటీన్, కిటికీలో నుంచి రావడం వెరైటీ. నేనేదైనా కొత్తగా థింక్ చేస్తాను. చెప్పుకో. మీ పేరు? ఉండా, సున్నుండా. సున్నుండా? తినే పదార్థం పేరు పెట్టుకున్నారేటండి విచిత్రంగా. నీ పేరేం పేరు? ఆంజనేయులు. దేవుడి పేరు ఎందుకు పెట్టుకున్నావు? ఎదురింట్లో ఉండే అమ్మాయి పేరు తులసి. మొక్క పేరు ఎందుకు పెట్టుకుంది? రొటీన్ గా ఉండేదేది నాకు నచ్చదు. నాలాంటి వాడు కూడా పూనుకోకుంటే కొత్తదనం ఎలా పుడుతుందయ్యా? కొత్తగా థింక్ చేయండి అయ్యా. వెరైటీని లైక్ చేయండి ప్లీజ్. అలాగే. మీకు కొరియర్ వచ్చింది, సంతకం పెట్టండి. పాపం ఎడం చేత్తో సంతకం పెట్టడం కొంచెం కష్టమే మరి. కుడి చేత్తో సంతకం పెడితే మీ కొరియర్ వాళ్ళు ఒప్పుకోరా? మీకు లేదు కదా అని. లేదని ఎవరు చెప్పారు? లేదని ఎవరు చెప్పారు? లేదని ఎవరు చెప్పారు? అదేంటి సార్ ఇప్పటిదాకా? ఇంట్రొడక్షన్ వెరైటీగా ఉండాలని. ആരനെയുമായി ഒടിയും ഗുമ്മാടി ഒടിയും ఎండనీయుమాయి ఒడియం ఎంతో సమయం. అరే అరే లా ఒక్కింతే లేక కదరా ఒడియాలు పెట్టుకుంటున్నాను. ఇంకో పద్యం చదివు. అమ్మో సత్య టీ అడిగి అరగంట అయింది, మర్చిపోయింది. చచ్చినట్టే. ఏంటి ఎంతసేపు అడిగి? అంటే నీకు పప్పు సార్లు ఒడియాలు ఇష్టమని ఎంత కష్టమైనా పెడుతున్నాను. తాగు. ఏంటిది? కాఫీ అడిగితే టీ ఇస్తావా? అదే ఇందాక హాల్లోంచి టీ అని పిలిచావు కదా. నేను టీ అనలేదు, నువ్వు చెప్పింది వినపడక ఏమిటి అన్నాను. ఏమిటిలో టీ ఒకటే వినిపించి. చిచ్చి, పెళ్ళం ఆఫీస్కి వెళ్ళి కష్టపడొస్తుంటే అన్ని అమర్చి పెట్టాలని లేదు. ఇంట్లో ఉండి పీకే పనేంటంట? మా వాళ్ళు నీకిచ్చి అనవసరంగా నా గొంతు కోసారు. యాక్చువల్ గా డైలాగ్ నాది కదా. అన్నయ్య గారు, అక్కయ్య గారు ఒకసారి ఇలా వస్తారా? వస్తున్నా అక్కయ్య గారు. ఏంటి అక్కయ్య? అన్నయ్య గారు, ఒక కప్పు కందిపప్పు ఉంటే ఇస్తారా? దాన్నే భాగ్యం కందిపప్పేడు కప్పు కూడా ఇచ్చేసాను. నువ్వు రాత్రి చక్రవాకం సీరియల్ చూసావా? మా ఇంట్లో కరెంటు ఉండి వస్తే కదా అన్నయ్య గారు చూడడానికి. మరి మీరు? ఏం జరిగిందంటే సత్యాకి తలకాయ పొడి వస్తే అమృతాంజన్ రాజు పిల్లని పడుకోబెడితే 10 అయిపోయింది. ఇంకెక్కడ చక్రవాకం? అన్నానని కాదు గాని ఏ మాటకు ఆ మాట అన్నయ్య గారు. మీలాంటి భర్త దొరకటం వదిన అదృష్టం. ఇందా కందిపప్పు కదా అడిగా, మర్చిపోయాను. అయిపోయింది. లేదు కొంచెం ఉంటే పప్పు సార్ పెట్టేశాను. అక్కయ్య గారు, దీనికి కందిపప్పు కాదు గన్నేరు పప్పు ఇవ్వాలి. కుళాయిలో నీళ్ళు వస్తున్నాయి. వదిన నా బిందు కూడా పెట్టి వచ్చేస్తున్నాను. మురటోడు నా మగుడు మోసు పడితే. ఏంటండి దారి కట్టంగా? ఏమండి? చెల్లెమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయట. ఏంటి ఏమైంది? ఏంటోనండి ఉలుకు పలుకు లేకుండా పడున్నారు. అవునా? ఏమండి? ఒరే సుబ్రహ్మణ్యం సామ్యాన పూలు పట్టరండి. ఒరే జోగారావు సెంటు పట్టరా, వాసన వచ్చేస్తున్నాడు. ఐస్ కూడా పట్టరా. ఇప్పుడు అవన్నీ ఎందుకండి అన్నయ్య గారు? ఇంకా నీకు బొట్టు ఖర్చు పూల ఖర్చు లేదమ్మా. బావ నీకు న్యాయం చేసి వెళ్ళిపోయాడు. నాకు అన్యాయం చేసిపోయారు. రాత్రి వంకాయ కూర వండమంటే వండి పెట్టారు కదా దేవుడా. ఎల్ఐసి పాలసీ కట్టమంటే కట్టకుండానే పోయాడు నా దేవుడా. గుట్టే మొగుడు పోయి ఆమె ఏడుస్తుంటే నవ్వుతావేంట్రా? ప్రపంచంలో ఎవరు చచ్చిపోయినా రొట్టెని ఏడవడమేనా? కొత్తగా థింక్ చేయండి. ఏటి కావుడు అందరూ ఇలా ఉన్నారేటి? ఎవడైనా పోయేటి? నువ్వే పోయావు అనుకున్నావు. నేను పోవడం శవాసనం వేసి యోగ నిద్రలోకి వెళ్ళాను. మేము శాశ్వత నిద్ర అనుకున్నాం. ఎలా పాడ లేకుండా ఆసనాలు ఏంటి ఆంజనేయులు? వ్యసనాలు ఉంటే తప్ప కానీ ఆసనాలు వేస్తే తప్పటి పండు. ఇదిగో నేను ఇలా ఆసనాలు వేయబట్టే ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను. యంగ్ వైఫ్ ని మెయింటైన్ చేస్తున్నాను. లేకపోతే ఈళ్ళగా పెళ్ళంచని మొగుళ్ళగా అలా ఉండిపోయింది. పదండి వదిన, నీళ్ళు ఆగిపోయి టైం అయింది. రాసి వెళ్ళమ్మా నిద్ర ట్రస్ట్. బామా బామ్స్ బామ్స్ వచ్చా ముదురు. ఏంటి బెండకాయ బాగా ముదిరిపోయి ఎందుకు పనికిరావు, అందుకని పారేస్తున్నా. మరి వంట చెయ్యలేదు. మునక్కాయలు ఉన్నాయి కదే. ఎంత పొడుగున్నా ఏం లాభం, ఇది ముదిరి చచ్చింది. వంకాయ వంకాయ లేతగా ఉన్నా కోసే కత్తిపేట ముద్దు బారి తెగి చావడం లేదు. అయినా ఇప్పటిదా 33 ఏళ్ళు ఆయే. బామా బామా
అబ్బబ్బబ్బబ్బా ఆకలేస్తుంది. కడుపులో కటింగ్ ప్లేట్ పెట్టి తిప్పుతున్నట్టుంది. త్వరగా ఏదో ఒక వంట చేయి. పాండు కొంచెం చూడవా, ఎంత కొట్టినా స్టార్ట్ కావట్లేదు. అబ్బా ఎందుగా ఉంది? భూమి పుట్టినప్పుడు పుట్టిన బండి అది. వయసు ముదిరితే మనిషి అయినా బండి అయినా అంతే. ఎందుకు పనికిరావు. హే ఆగాగ, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఏంటే ముదురు గిదురు డబుల్ మీనింగ్ మాడుతున్నావు? నేనే కాదు, బస్తీ బస్తీ అంతా కోడే కూసి కుక్కాయి మొరుగుతోంది. ఏమని? నీకు ఇంకా పెళ్లి కాదని. నీ పెళ్లి కళ్ళారా చూద్దాం అనుకున్నాను రా. ముని మనమంతా ఆడుకుందాం అనుకున్నానే. నాకు ఆ యోగం బామ్మ, లేకుండా నేను ఒకటి చేశారు. అడుగుతాను చెప్పే. ఏమే, నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు నచ్చిన పిల్ల దొరకాలి కదా. ఆ? నువ్వు అనలే కానీ ఆ, అందమైన రాజకుమార్ నీకోసం నడుచుకుంటూ రాదురా. హలో వాట్? డాడీకి డాడీకి హార్ట్ అటాక్ వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు ఎలా ఉంది? ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారు? హలో హలో ఛీ, ఇప్పుడే ఛార్జింగ్ అయిపోవాలా? నాది తీసుకోండి మేడం, నో ప్రాబ్లం. నాది వాడుకోండి. ఇది ఛార్జింగ్ అయిపోయింది. చార్జరు ఫుల్ ఛార్జింగ్ తీసుకోండి. నా సిగ్నల్ సూపర్, ఎక్కడైనా వస్తుంది. ఓకే థ్యాంక్ యూ. హలో ఇది సిగ్నల్ రావట్లేదు. నాది వస్తుంది తీసుకోండి, ఫుల్ సిగ్నల్. ఓకే హలో హలో ఇది కలవట్లేదు. ఇది ట్రై చేయండి ప్లీజ్. ఓకే థ్యాంక్ యూ. హలో ఇది కలిసిందండి. హలో Carry on. ఏ హాస్పిటల్? రూమ్ నెంబర్ ఎంత? డాక్టర్ గారు వచ్చారా? ఓకే ఏంట్రా ఇంకా రాలేదు? ఎంతసేపు మాట్లాడుతురా? రే ఏదిరా, ఎక్కడికి వెళ్ళిందిరా? రే మీ సెల్ ఫోన్స్ రా. రే అటు చూడండి. ఎరా ఎరదా ఎరదనా అయిపోయింది, అది అయిపోయింది. వదిలే వదిలే వదిలే. ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడు చూడ్డం ఏంటి? నేను పెద్ద మనిషిని అయినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు పెద్ద మనిషి అవుతావేమోనని. ఆహా, కన్నె పిల్లలతో ఆడుకోవాల్సిన వయసులో చిన్న పిల్లలతో ఏంటయ్యా? నాకు ఒక డౌట్, నువ్వు అసలు ఆడదానివేనా? తీసుకుపోండి రా. హలో అక్కడ కాదు ఇక్కడ. ఏయ్, ఏంటిదంతా? ఈ రోజు నా సంపాదన. నన్ను కట్టుకో. నిన్ను కష్టపెట్టకుండా నా సంపాదనతో సుఖ పెడతాను. ఛే, 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 ఛే. దొంగతనం కూడా ఒక సంపాదన. థూ. పాండు తొందరపడి మా కుల వృత్తిని కించపరచు. ఒక్కసారి దొంగతనం చేస్తే తెలుస్తుంది ఇది ఎంత రిస్కీ జాబ్ అనేది. నువ్వేం తండ్రివే బాబు, దొంగతనం చేసే కూతురు కోపడకుండా. డాక్టర్ కొడుకులు డాక్టర్లు, యాక్టర్ కొడుకులు యాక్టర్లు అవుతున్నప్పుడు దొంగ కూతురు దొంగ అవడంలో తప్పే ఉంది. అయినా ఇది మామూలు దొంగ కాదయ్యా, సెల్ ఫోన్ లో దొంగతనం చేయడంలో స్పెషలైజేషన్ చేస్తుంది. ఒకప్పుడు ఈ వాచీలు వాలేశ్వరరావు పేరు చెప్తే ఎవరు చేతుకున్న వాచ్ అయినా గడగడగడలా ఆడిపోయేది. ఇప్పుడు సుందర పేరు చెప్తే ఏ సెల్ ఫోన్ అయినా షేక్ అయిపోతుంది తెలుసా? అమ్మా, నువ్వు ఎప్పటికైనా ప్రైమ్ మినిస్టర్ సెల్ ఫోన్ కొట్టేయాలి. అదే నా ఆశయం. తీరుస్తావు కదూ? తప్పకుండా నాన్న. ఆపండి తొక్కలో సెంటిమెంట్. మీరును పోలీసులు తీసుకెళ్లి 2 నెలలకు ఒకసారి జైల్లో పెట్టిన సిగ్గులేదు నీకు? సిగ్గెందుకు? దొంగలకు జైలు దేవాలయాలు లాంటివి బాబు. నీకెట్టకు సిగ్గులేదా? నేను దాంతో మాట్లాడుతున్నాను. అయినా మీతో మాట్లాడటం నా టైం వేస్ట్. నా వాచేది ఎక్కడుంది? కొట్టేసి 2 నిమిషాలు 2 సెకండ్లు అయింది. చీ దొంగనాయలా. పండు పండు గాలిపటం చెట్టు కొమ్మకి ఇరుక్కుపోయింది. రే మీరు ఇక్కడే ఉండండి, నేను తీసుకొస్తాను. ఒరేయ్, ఒరేయ్, ఒరేయ్. ఎటాలో ఎక్కేస్తున్నాడు. హరి ఇంట్లో పని చేయకుండా ఏం చేస్తున్నావు అక్కడ? టైం 5 అవుతుంది. 5 అయిందా? అమ్మో, రే పట్టుకోరా. ఏ పాడు. శ్రీదేవి నా చాయిస్ 4. అమ్మయ్య, అంజలి ప్రోగ్రామ్ ఇంకా రాలేదు. అంతెత్తు మించి దూకింది. టీవీ చూడ్డానికా? టీవీ చూడటానికి కాదు, టీవీలో అంజలిని చూడటానికి. ఇదిగో పిల్లలు ఫోన్ నంబర్ ఇస్తారు, ఆ నంబర్ మీరు అందరూ కొట్టండి. ఇదిగోండి పట్టుకోండి. ఇదిగో పట్టుకో. నమస్కారం. వచ్చింది. ఈ పోటీ ప్రపంచంలో ప్రతి మనిషికి మానసిక ఒత్తిడి ఒక పెద్ద సమస్య అయిపోయింది. అలాంటి సమస్యలకు పరిష్కారం చూపడానికే ఈ మీకోసం కార్యక్రమం. ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ఈ రోజు మిమ్మల్ని కలుసుకోబోయే వ్యక్తి ప్రముఖ మానసిక వైద్యులు శ్రీ గుండు హనుమంతరావు గారు. హనుమంతరావు గారు నమస్కారం. నమస్కారం. రేయ్ కొట్టండి రా, కొట్టండి. నంబరు 04014374757. ఫోన్ చేసి డాక్టర్ గారితో మాట్లాడండి. దొరికింది 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 దొరికింది. ఈ రోజు మన ఫస్ట్ కాల్ ఎవరో చూద్దామా? చూద్దాం. హలో 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 అంజలి గారు బాగున్నారా?
బాగున్నానండి. మీరు మనమండి మనమంటే? పాండు పాండు ఓ మీరా? మీరు ఈ ఏడాది అవార్డు కొట్టేస్తారని పోయిన ఉగాది లైవ్ ప్రోగ్రామ్ లో చెప్పాను కదా, కొట్టేశారు. దట్ ఇస్ పాండు. మీకు ఇంకా తిరుగులేదు, కుమ్మేయండి. ఓకే థ్యాంక్స్ పాండు గారు. ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు, మీరు ఆయనతో. ఉన్నామండి, ప్రోగ్రామ్ ఎవరికైనా అక్కడే పడి ఉంటాడు కదా. ఏమండి మన డాన్స్ ఎంత వరకు వచ్చింది? మీరు తలుచుకుంటే ఎరగేస్తారండి, తెలుసండి మనకి. డాక్టర్ గుండు హనుమంతరావు గారు ఉన్నారండి. మీ సమస్య ఏదన్నా ఉంటే. అంజలి అంజలి గారు, అంజలి ఈ గుండు ఒకడు. బాబు పాండు ఏమిటి నీ సమస్య? మీరే నా సమస్య. మీరేంటండి బాబు మధ్యలో అమ్మోరు పక్కన ఆంబోతులాగా? అంజలి గారు మీరేంటండి గుండ్రటి బొట్టు పెట్టారు? అసలు మీ మొహమే చందమామలాగా ఉంటుంది. మీరు నిలువు బొట్టు పెడితే బాగుంటారు. ఏమండి మీరు ఒక్కసారి నవ్వారంటే చాలండి, మీ ముందు ఏ సినీ స్టార్ అయినా కట్ అయింది. కొట్టండి కొట్టండి, అందరూ కొట్టండి. సీను, ఆ పాండు ఫోన్ చేస్తే కనెక్ట్ చేయదని ఎన్నిసార్లు చెప్పాను? కరెక్టే, కానీ అతను రకరకాల ఫోన్ నుంచి రకరకాల గొంతులతో మాట్లాడుతుంటే ఎలా తెలుసుకోమంటారు? ఎవరికి లైన్ దొరుకుతుంది, దీనికి ఎలా దొరుకుతుందో ఏంటో బాబోయ్. హాయ్ హాయ్. ఎవరి గురించే? పాండు 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 దట్ ఈస్ పాండు. లైవ్ ప్రోగ్రామ్ లో నీ వీరాభిమానా? వీరాభిమన్యుడే. ఏమంటాడేంటి? ఏమంటాడు? బొట్టు చిన్నది పెట్టండి, దుద్దులు పెద్దవి పెట్టండి, ఆ చీర కట్టండి, ఈ చీర కట్టద్దు, డాన్స్ ఇరగదీయండి. ఆ లాంగ్వేజ్ ఒకటి తినేస్తున్నాడే బాబు. ఊరుకోవే పాపం, నువ్వంటే ఎంత అభిమానం లేకపోతే అంత అబ్జర్వ్ చేస్తాడు. అయినా సినిమా వాళ్ళకి క్రికెటర్స్ కి ఇలాంటి పిచ్చి అభిమానులు ఉంటారు గానీ టీవీ యాంకర్వి నీ మీదేంటి అతనికి అంత అభిమానం? ఏ సినిమా వాళ్ళ మీద క్రికెట్ వాళ్ళ మీద అభిమానం ఉండాలా? ఒక మనిషి నచ్చాలంటే గొప్ప హోదానే ఉండక్కర్లేదు, మంచి మనసుంటే చాలు. పంప తీసి అంజలి మనసు టీవీలో నీకు కనిపించిందా ఏంటి? అదే మరి. మీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఏంటో? అంజలిని టీవీలో చూసే ముందే బయట ఒకసారి నేను చూశాను. ఒకరోజు కేటరింగ్ సప్లై కోసం నేను సిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడేదో ప్రారంభోత్సవం కోసం మంత్రి గారు వచ్చారు. అక్కడే మొదటిసారి నేను అంజలిని చూశాను. నేను ప్రారంభించిన ఈ క్యాన్సర్ విభాగం అందరికీ ఆరోగ్యాన్ని ఆయుష్ని సమకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం జరిగిందమ్మా? నా బిడ్డ గుండె ఆపరేషన్ ఉచితంగా చేస్తారని మీ గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడికి తీసుకురమ్మని చెప్పారయ్యా. తీరా తీసుకొచ్చాక ఆపరేషన్ రేపు చేస్తాం మాపు చేస్తామని నెలల తరబడి తిప్పుకొని చివరికి ఆపరేషన్ చేయకుండానే నా బిడ్డను చంపేశారయ్యా. నా బిడ్డకి ఊపిరి పోస్తారనుకున్నాం గానీ ఇలా ప్రాణం తీస్తారనుకోలేదయ్యా. చేసిన ఆపరేషన్స్ కే ప్రభుత్వం నుంచి గ్రాంట్ రిలీజ్ కాలేదు సార్. ఫండ్స్ లేవు, అందుకే వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ రోజు ఆ బిడ్డకు పట్టే గట్టే రేపు మా బిడ్డలు కూడా పట్టొచ్చయ్యా. మీరే ఏదో ఒకటి చేసి మా బిడ్డల్ని కాపాడండి అయ్యా. ప్రభుత్వం సరిగ్గా స్పందిస్తే ఇలా జరగదు సార్. ఏదో ఒకరిద్దరికైతే ప్రభుత్వం సాయం చేయగలదు, కానీ మన రాష్ట్రంలో గుండె జబ్బులున్న పేద పిల్లలు 6,000 మందికి పైగా ఉన్నారు. వాళ్ళందరికీ ఆపరేషన్లు చేయించాలి అంటే 90 కోట్లు ఖర్చు అవుతుంది. అసలే ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉంది కాబట్టి కొంత సమయం పడుతుంది. ఆ లోపు పిల్లల ప్రాణాలు పోకుండా ఉండాలిగా సార్. ఎంతకు పూర్తవని ఎన్నో ప్రాజెక్టుల కోసం వేల కోట్లు కేటాయిస్తున్నారు. వస్తాయో రావో తెలియని విదేశీ కార్ల కంపెనీల కోసం కోట్ల రూపాయలు అడ్వాన్సులు ఇస్తున్నారు. పేద పిల్లల ప్రాణాల కోసం ఆ మాత్రం శాంక్షన్ చేయలేరా సార్? విమర్శించడం తేలికేనమ్మా, పరిష్కరించడమే కష్టం. కష్టం కాదు సార్. ఒక్కో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేకి 50 లక్షలు, ఎంపీకి 2 కోట్లు ప్రభుత్వం కేటాయిస్తోంది. మొత్తం వాళ్ళకి కేటాయించిన 229 కోట్ల నిధుల్లోంచి 20% కేటాయిస్తే సుమారు 45 కోట్లు వసూలవుతాయి. దాంతో చాలా మంది పిల్లలకి ఆపరేషన్లు చేయించొచ్చు. ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం సంవత్సరానికి 100 కోట్లు పైగా ఖర్చు పెడుతున్నారు. అందులో 4వ వంతు కేటాయించినా ఈ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవుతుంది. మీరే ఆలోచించండి సార్. బాగా చెప్పావమ్మా. నాయకులు ఈ మాత్రం ఆలోచించగలిగితే ఇంకా సమస్య ఉందమ్మా. ప్రతిదానికి నాయకుల్ని వేలెత్తి చూపడం కాదు, మనం కూడా ఆలోచించాలి. నిజానికి మన రాష్ట్రంలోని 8 కోట్ల మంది మనసు పెడితే 6,000 మంది పిల్లలకి ఆపరేషన్లు చేయించడం అసాధ్యం కాదు. ఎవరికి తోచినంత వారు సాయం చేస్తే ఆ పసివాళ్ల జీవితాలకి వెలుగునిచ్చిన వాళ్ళవుతారు. ఇదిగోండి సార్ చెక్. ఇప్పటి వరకు నేను సంపాదించిందంతా ఈ పిల్లల కోసం విరాళంగా ఇస్తున్నాను. అప్పటి నుంచి నా గుండెల్లో అంజలి ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టేశాను. ఆ తర్వాత అంజలి ఎప్పుడు టీవీలో కనిపించినా ఇక్కడేదో అయిపోతా ఉంటుంది. ఆహా, అక్కడేదో అయిపోతుందా? ఇప్పుడు అర్థమైందిరా. ఇన్నాళ్ళు పెళ్లి చేసుకో అంటే వినిపించుకోంది.
ఆ టీవీలో పిల్ల మీద మనసు పడా అది సరే గాని బామ్మ, ఆ రోజుల్లో నీకు ఏ హీరో అంటే ఇష్టం ఎందుకురా? చెప్పు. ఇంకెవరు? ఎన్టీ వాడే. ఆ రోజుల్లో ఎంత అందంగా ఉండేవాడో. కదూ? ఆ అంటే ఆ రోజుల్లో నువ్వు ఎన్టీఆర్ మీద మనసు పడ్డావు అనమాట. చిచి అవే మాటలరా, అది అభిమానం. ఇది అదే అమ్మాయి మంచితనానికి గొప్పతనానికి మనం వేరే ఫ్యాన్స్. పండు అంతేనా? అంతే. నిజంగా అంతే? అంతే. ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్లు లేదు. గట్లనే ఉంది సార్. ఈ డైలాగ్ ఎవరున్నారో తెలుసా? తెలియదు సార్. ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు అన్నాడు. సినిమాలో చూడవా? చూడండి సార్. ఏ సంగీతం వింటావా? ఏనండి సార్. పొద్దుస్తమనం తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏముంటుంది? మనిషి అన్నాక కాసింత కళాభూషణం ఉండాలయ్యా. ఇది ఎవరున్నారు తెలుసా? తెలియదు సార్. ఇది ఆయనే. నన్ను చూడు. పెయింటింగ్ అంటే ప్రాణం, సంగీతం అంటే సరదా. తీసుకొచ్చినామనా పనివాడు దొరకకుంటున్నానా? భగవాన్ అన్న, నువ్వు భగవంతునితో సమానం. ఈ ఒక్కసారికి క్షమించి వదిలేయన్నా. క్షమించమని అడుగుతున్నావంటే తప్పు చేసినట్టుగా. తప్పా తప్పునారా అన్న? బినామీ పేరుతో మందుల కంపెనీ నడిపిస్తే నీకేంది? అందులో మత్తు మందులు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తే నీకేంది? సాలే నువ్వు అడిగిన డబ్బులు ఇవ్వలేదని చెప్పి పబ్లిక్ చెప్తానని భయపడిపిస్తావురా? సాలే సంపుతాన్ని ఎందుకు అరుస్తాం? వాడు మన పరాయవాడా? మొన్నటి దాకా మన దగ్గర పని చేస్తున్నాడే కదా. ఏదో ఒక కుర్తి పడి రెచ్చిపోయాడు. అంత మాత్రం చేత ఈ అరుపులంటి చంపుతానే. అదే ఏదో సైలెంట్ గా చేయొచ్చు కదా. ఏమి అదిగిరి? రంగులో అంటుకుని చెతికి రక్తం అంటించాడు. ఎంటలో చూస్తున్నారు, తీసండి. ఇదేమన్నా అజంత శిల్పమా ఎదురుగా ఉంచుకోవడానికి? తీసండి. పొద్దున్నే ఎవరి ముఖం చూస్తున్నట్టు. మాస్టర్ గారు ఆపేరే, వాయించండి. ఇలా ఆందోళనగా ఉన్నప్పుడు హిందువుల రంగం వింటే మంచిది, వాయించండి. ఇందులో ఏదో తగ్గిందే. ఓ సూర్యుడు. ఆగండి ఆగండి, వెళ్ళండి. ఇప్పుడు కరెక్ట్ గా ఉంది. ఎర్ర సూర్యుడు. సాలరీలో కొట్టి సాలరీలో తీసుకోవడం కాదయ్యా, సిన్సియర్ గా డ్యూటీ చేయాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైపోయాయని ప్రతిపక్షాల వాళ్ళు, పత్రికల వాళ్ళు దుమ్మెత్తిపోస్తున్నారు. దీనికి తోడు మన రాష్ట్రం నుండే అక్రమంగా మత్తు ఇంజెక్షన్లు, మాదక ద్రవ్యాలు తయారు చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నా మన దగ్గర మాత్రం ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు. ఇలా లా అండ్ ఆర్డర్ అవుట్ ఆఫ్ ఆర్డర్ లో పోతుంటే హోమ్ మినిస్టర్ గా మీరేం చేస్తున్నారు భగవాన్ గారు అని సీఎం గారు నాకు ఆక్సిజన్ లభిస్తున్నారు. మీరేం చేస్తారో నాకు తెలియదు. మీ పవర్ తో పరిస్థితిని వెంటనే కంట్రోల్ చేయకపోతే హోమ్ మినిస్టర్ గా నా పవర్ మీ మీద ఉపయోగించాల్సి వస్తుంది. అర్థమైందా? అర్థమైందిరా. నువ్వు ఎంత ఎదవో అర్థమైంది. చేసే బుద్ధి తక్కువ పనులన్నీ నువ్వే చేసి పైగా బుద్ధుళ్లాగా లెక్చర్లు ఇస్తున్నావా? రే, సినిమాల్లోకి వెళ్తే నంది అవార్డు నీకే రోయ్. ఎదవని గవర్నమెంట్ వెహికల్స్ లో పెట్రోల్ అంతా నువ్వే దొబ్బేసి అమ్ముకుని పైగా తోటి డ్రైవర్లందరూ పిలిచి నిజాయితీగా ఉండాలని స్పీచ్లు ఇస్తావా? రే, ఎంత పెద్ద దొంగ అయినా దొరకనంత వరకేరా. బ్రహ్మంగారు ఊరికే చెప్పలేదురా ఎదవలకే వచ్చావా? ఈడు ఈ డ్రైవర్ గాడు. ఏంటి బావా హాట్ గా ఉన్నావు? లోపల మీటింగ్ ఏమన్నా వేడివేడిగా జరిగిందా ఏంటి? అందుకే నిన్ను కూల్ చేయడానికే లోపల 2 ఐటమ్స్ రెడీగా ఉంచా. ఎందుకే తుకారం, నువ్వుంటే నాకు ఇష్టం. నాకు ఎప్పుడేం కావాలో నేను చెప్పుకుంటానే అరేంజ్ చేస్తాను. కాదు లోపల వాళ్ళని ఎక్కెక్కు. ఎక్కడయ్యా చూస్తారా? ఎక్కండి. ఎవడన్నా మా బావం సాగును ఎక్కడ మీరు ఎక్కేది? సెక్యూరిటీ అంటే ఎంత షార్ప్ గా ఉండాలి. ఏంటి ఇంకా అవలేదా? త్వరగా దించండి, మా ఇంకా లోడ్ ఎత్తాలి. ఈ సున్నండి గడేటి టైం ఎంత సార్? See, brother.
అదేంటి సార్ వాచ్ కాలుకు పెట్టారు ఏ వాచి చేతికే పెట్టుకోవాలని రూల్ ఏమన్నా ఉందా? ఖాళీ పెట్టుకోకూడదా? గాంధీ గారు బొడ్లో పెట్టుకోలేదా? కొత్తగా థింక్ చేయండిరా. ఎలా ఈడెవడ్రా బాబు మెంటోళ్ళ ఉన్నాడు టీ తాగుతున్న టైంలో వచ్చి రై సునన్నా, నాకు సాయంగా ఉంటాం తీసుకొస్తే ఇక్కడేం చేస్తున్నారా? I'm taking tea, brother. You see? ఆ డ్రెస్ బాగానే ఉంది కదే. బానే ఉంది అంతే కదా, కానీ చాలా బాగుంటుంది. అంజలి రా, అబ్బబ్బబ్బా, రేపు నీ పుట్టినరోజు సంగతి ఏమో గానీ నీ డ్రెస్ సెలెక్ట్ చేసేలోగా నా పని అయిపోయేలా ఉంది. నువ్వు దగ్గర సరుకులు అన్లోడ్ చేయించు, నేను ఇప్పుడే వస్తా. ఇదిలా ఉంది? బాగుంది. ష్యూర్, కరెక్ట్ గా ఉంటుంది. ట్రై చేసేస్తా. సెల్ ఫోన్ ఫిక్స్ చేసావా? ఫిక్స్ చేశాను. సెల్లో కెమెరా కూడా ఆన్ చేసి వచ్చాను. ఇంకొద్ది సేపట్లో యాంకర్ అంజలి అందాలని మనం చూస్తాం, ఆనందిస్తాం, నెట్కెక్కిస్తాం, అందరికీ ఆనందాన్ని ఇస్తాం. రే వచ్చేసిందా? ఎక్స్క్యూజ్ మీ, నేను ఫస్ట్ వచ్చా. ఏదిరా వాడేడ్రా? ఎవడరా వాడు? సెల్ ఫోన్ అక్కడ లేదురా. ఏమైందిరా? ఇదేనా బాబాయ్? ఇదిగో ఆ సెల్ ఫోన్ ఇవ్వు. రండి. రేయ్, నా సెల్ ఫోన్ ఇవ్వు. ఏమైందిరా? ఎవడో సెల్ ఫోన్ తీసుకుని ఇవ్వట్లేదురా. చల్లండి చాయ్. ఇస్తానన్నయ్య, ఇస్తాను. చూడు, తప్పు కదా, ఆడాలని ఇలా చేయటం తప్పు కదా. అదో మీ తల్లో చెల్లి అయితే ఇలా చేస్తారా? ఏంట్రా నీతి వాక్యాలు చెప్తున్నావు? సెల్ ఇవ్వు. ఇదిగో. రేయ్, మర్యాదగా సెల్ ఇవ్వు. ఏంటి ఇది? వాడు వాళ్ళంత దారుణంగా కొడుతుంటే ఎవరు పట్టించుకోరేంటి? ఏం జరిగింది? షాపింగ్ వచ్చిన ఆడపిల్లలు అలర పెట్టొద్దు బాబు అన్నందుకు కొడుతున్నాడమ్మా. ఎవరికే? హలో, పోలీస్ స్టేషన్. సార్, మీకు ఫోన్ చేసింది ఏమైందమ్మా? ఆడపిల్లలు కామెంట్ చేయొద్దనేందుకు అందరినీ కొడుతున్నాడు సార్. ఏరా, నువ్వేమన్నా పెద్ద రౌడీని అనుకుంటున్నావా? సార్, మా అన్న కారణం లేకుండా ఎవరిని కొట్టాడు సార్? అసలు ఏం జరిగిందో చెప్పన్నా. ఏంట్రా నువ్వు చెప్పేది వాడు చెప్పేది? రారా స్టేషన్కి వెళ్ళాక నేనే చెప్తాను. రా అదరా. వాళ్ళ సిమ్ కార్డులు చిరిగిపోను, వాళ్ళ బ్యాటరీలు బద్దలైపోను, వాళ్ళ లాఠీలు పుచ్చిపోను. ఇప్పుడు అబ్బని అమ్మని తలుచుకునే బదులు అప్పుడే అసలు జరిగింది పోలీస్ వాళ్ళకి చెప్పి ఉండొచ్చు కదా. ఏంటి చెప్పేది? అక్కడ జరిగిందంతా పోలీసులు ఆరా తీసేవారు, అంజలి పరువు పేపర్కి ఎక్కేది. ఓహో, ఆవిడ గారి పరువు కోసం నీ బాడీ బెండ్ తీసినా పర్వాలేదు. నెమ్మదిగా పెట్టవే. లే నువ్వులే. నువ్వే పెట్టు. అందుకే అంటాను పాండు, వారం రోజులు వరాచకనారా వజ్రాసనం వేసామనుకో ఒళ్ళు వజ్రంలో తయారవుతుంది. అప్పుడు ఎన్ని దెబ్బలు తగినా సరే నొప్పుండే తెలుసా? ఎంత కట్టుకోట నువ్వే కదా వజ్రాసనం వేస్తే దెబ్బలు తగలవని చెప్పు. నేరపోయాను నన్ను. ఇల్లు ఆసనం వేసుకో. దెబ్బలు బాగానే తగిలి బొబ్బట్లా ఉన్నాయి బామ్మ. అందుకే దెబ్బకు దెబ్బ, అబ్బకు అబ్బ, రక్తానికి రక్తం. నిన్ను అన్యాయంగా కొట్టించిన అంజలి మీద నేను పగ తీర్చుకుంటా. దెబ్బలు పాండు వెళ్తే నొప్పులు నువ్వు పడతాయంట్రా. ఇక్కడ దెబ్బ ఎవరిదైనా నొప్పి ఒకటి, పగ ఎవరిదైనా ప్రతీకారం ఒకటి. అందుకే దాన్ని అడ్రస్ పూర్తిగా తెలుసుకోవచ్చా వెరైటీ. నువ్వు రాత్రిపూట నల్ల కళ్ళద్దాలు పెట్టుకొచ్చినప్పుడు చేసి నీ వెరైటీ అమృతాంజలి. అంజలి అడ్రస్ అక్కడ చెబుతా. ఎరా ఇదేనా? ఇదే అన్న అంజలిలు. రారా, మర్యాదగా ఉండే. ఆగండి, ఎవరు మీరు? ఏం కావాలి? ఉండా, సున్నుండా, సున్నుండా, పూతరేగలు అవన్నీ ఇక్కడ దొరకవు. స్వగృహ స్వీట్ స్టాల్ ఆ, అది వాడి పేరు. నా పేరు పాండు. అంజలి గారు ఉన్నారా? ఉంటే ఇంత అర్ధరాత్రి ఆవిడ తెంపని. అంజలి కారం, ప్రతీకారం.
అది మమకారం. రేపు ఆవిడ పుట్టినరోజు కదా, శుభాకాంక్షలు చెప్దామని. మనం ఆవిడకి వేరే ఫ్యాన్స్. అవన్నీ రేపు పొద్దున్నే వచ్చి చెప్పుకోండి. ఇప్పుడు మాత్రం ఇక్కడ ఉండకూడదు, మా ఉద్యోగాలు పోతాయి. వెళ్ళండి బాబు వెళ్ళండి. చూడు నీ మూలనే గెంటేశాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు భలే మేనేజ్ చేసావు పండనా. మేనేజ్ చేయడం ఏంట్రా, మనం వచ్చింది అందుకునే కదా. అది కొట్టించినందుకు ప్రతీకారం. చవరిక ప్రతీకారం లేదు, గొడ్డుకారం లేదు. తెల్లవారుజామునే ఫస్ట్ అంజలికి శుభాకాంక్షలు మనమే చెప్పాలి. అంటే తెల్లవారేంత వరకు మనం ఇక్కడే. ఎంతసేపు రా? ఇంకో 4-5 గంటలైతే తెల్లారిపోతుంది. 4-5 గంటలే. ఏమైంది? ఏంటి పంతులు గారు, ఏంటి విశేషం? దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, ఈ రోజు 6వ రోజు, అంటే అమ్మవారి పుట్టినరోజు అన్నమాట. అంటే అంజలి పుట్టినరోజున అమ్మవారు కూడా పుట్టిందనమాట. కావాలండి, మనం ఎవరో ఇంకా మీకు తెలియలేదు కదూ. నేనండి, పాండు 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 పాండు. వెరీ గుడ్ అంజలి. చారిటీ షో అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి. రిహార్సల్స్ జరుగుతున్నాయా? జరుగుతున్నాయి సార్, మీరు ఒకసారి వచ్చి చూస్తే. నువ్వు ఏదైనా ఆర్గనైజ్ చేస్తున్నావు అంటే దాన్ని అబ్జర్వ్ చేయాల్సిన పని లేదు. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్. ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు? ఎండి గారు ఇంక్రిమెంట్ ఏమైనా ఇచ్చారా? లేదు, కాంప్లిమెంట్ ఇచ్చారు. అంతేలే, అంతకు మించి ఏవి తడిపిస్తున్నారు. ఊరుకోవే, ఎప్పుడు. సారీ అంజలి, చూసుకోలేదు. ఇట్స్ ఓకే. ఏంటో చూసుకోలేదు? ఏంటి చూసుకోలేదు? కళ్ళు నెత్తి మీద పట్టుకుని నడుస్తున్నావా? రాహుల్! నిన్ను ఈ రోజు ఏంటిది? నీకు తెలియదు అంజలి, వీడు నిన్ను టచ్ చేయడం కోసమే అలా డాష్ ఇచ్చాడు. అదేం కాదు రాహుల్, వదిలే అతన్ని. సారీ ఆకాష్. ఇట్స్ ఓకే అంజలి. అంజలి, వాడు నిన్ను కావాలని Just check it out. Beat అయితేనా? అంజలి, అవును. అంజలి వాడు కావాలని అలా చేశాడు. అందుకే Script ఇవ్వు. చూడు, నా ఎదురుగా నిన్ను ఎవరైనా టచ్ చేస్తే నేను తట్టుకోలేను. అందుకని ఇండిసెంట్ గా బిహేవ్ చేస్తావా? ఓకే, ఫర్గెట్ ఇట్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను? సారీ చెప్పాడు కదా, ఇంకా ఆ ఫేస్ ఏంటి? అయినా రాహుల్ చేసిన దాంట్లో తప్పే ఉందే. ఏంటి సపోర్టా? అవును, నేను ఎప్పుడూ రాహుల్ కే సపోర్ట్. ఇదిగో రాహుల్, చీటికి మాటికి అలిగే అంజలితో నీకు స్నేహం వర్కౌట్ అవ్వదు కానీ ఎంచక్క నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చుగా. నువ్వు చెప్పినట్టే వింటాను. చేసుకో, దొందే బాగా సరిపోతారు. ఏంటాంజనేయులు, రాత్రి ఏమన్నా కుక్క బిస్కెట్లు తిన్నావా? ఈ పోజ్ ఇచ్చావు. అదేం కాదు, ఇది మార్జాలాసనం. ఆహా, మరి మార్జాలం అంటే పిల్లి కదా, నువ్వు కుక్కలా పోజ్ ఇచ్చావేంటి? కుక్కలా కాకపోతే కోతులా కూర్చుంటాను. మధ్యలో నీకేమైందట? నాకేమీ అవదు, నీకే ఏమన్నా అవుద్దేమో అని. ఏమే? అటు చూడు. కుక్కలు అసలే ఇది చిత్తకార్తి. ఆ కుక్కలు రెచ్చిపోయినాయి అనుకో, నీ బతుకు కుక్కలు చింపిన ఇస్త్ర అయిపోద్ది. కాలు దించు. ఇలాంటివి మనం ఎన్ని చూడదట. అమ్మో అమ్మో, ఏంట్రా ఇది, బట్టలు లేకుండా తిరుగుతున్నావు? సుందరక్క ఆటలో నన్ను ఓడించేసి నా బట్టలన్నీ కొట్టేసింది. అదేమాట్రా? కిస్ మిస్ మిస్ బస్. కిస్సు మిస్సు మిస్సు బస్సా అంటే? అంటే ఇదిగో ఇందులో 5 కిస్మిస్లున్నాయి. ఒకటి నేను పైకి వేస్తే నువ్వు నోటితో పట్టుకోవాలి. మిస్ అయ్యావనుకో నీ ఒంటి మీద ఉన్న బట్టల్లో ఏదో ఒకటి విప్పేయాలి. అలాగే నువ్వు ఎగరేసినప్పుడు నేను పట్టుకోలేకపోతే నేను విప్పేస్తాను. అదే కిస్మిస్ మిస్ బస్. బస్ ఇంతేనా? ఏయ్, ఇప్పటి వరకు ఈ ఆటలో నన్ను ఓడించిన వాళ్లే లేరు. చూసావుగా వాడి పరిస్థితి. రేయ్, ఇది అడ్డం పెట్టుకుని పోరా. చిన్న పిల్లని చేసి ఓడించడం కాదు, నన్ను ఓడించి చూద్దాం. ఆలోచించుకో. ఏయ్ ఏంటే, ఏవే ఏయ్ ఏయ్. ఏముంది ఇందులో? చావే పట్టుకో 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 పట్టుకో. ఆహా. విప్పు విప్పు. అవునా, వస్తున్నా ఉండు. ఇప్పుడేమంటా? తీ 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 తీయం తీ. ఏయ్ ఏయ్
రెడీ రెడీ దా 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 రెడీ రెడీ అంతే తీయమ్మ తీ 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 ఏంటి చూస్తున్నా వేయి. ఈ ఆట వద్దు మానేద్దాం. ఎవరో ఒకరు పూర్తిగా ఓడిపోయే వరకు ఆడాలి. తినేసా ఆట క్యాన్సిల్. ఆటలో నీతి ఉండాలి. ఇందులో నీతి లేదు, బూత్ ఉంది. ఎక్కడా? ఏమో నాకు తెలీదు. అమ్మో అంజలి ప్రోగ్రామ్ టైం అయిపోయింది. ఎలా? ఏయ్, నువ్వెక్కడ దొరికావయ్యా బాబు? చార్జ్ అయిపోయిన సెల్ ఫోన్ లాగా. ఏటా చూపు ఆడదాన్ని మొదటిసారి చూస్తున్నట్టు. చూపులతో ఏ పని జరగదు. బ్యాడ్ టైం స్టార్ట్ అయింది నీకు. పందులో నిన్నే ఏటి చూస్తున్నావు? ఊరికే చూస్తున్నానా బట్టన్ అంతే. ఇప్పుడు చూడాలనిపిస్తుంది, రేపేదో చేయాలనిపిస్తుంది. చూపు తిప్పుకో. మా బావ చూశాడనుకో, ఈ శిరస్సు ఏదైతే ఉందో అది దిత్తై తాగట మృదంగం అయిపోతుంది. పొండి 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 పొండి. బావేంటి ఐటమ్స్ రిటర్న్ చేస్తున్నాడు? ఏంటి బావా ఎప్పుడు ఐటమ్స్ రండి రండి అనేవాడివి, ఇవాళ ఏంటి పొండి పొండి అంటున్నావు? వేలు ఐటమ్స్ ఏంట్రా? నిన్న డాన్స్ చేసిందే. అమ్మో నువ్వు ఇప్పుడు మామూలు బావ కాదు కదా బావా. అది విషయం. తాజ్ మహల్ చూసిన కట్టికి లీలామహల్ ఏమనుద్ది? నీ కన్ను పెడిందని గమనించి ఎంక్వైరీ చేయించా. ఇదిగో ఆ పిల్ల ఐటమ్ సాంగ్స్ చేస్తున్నావు కానీ ఐటమ్ మాత్రం కాదు. అవుతుంది. థ్యాంక్ యూ సార్. మీరు ఇలా మీ ఇంటికి పిలిచి మరీ మమ్మల్ని అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మంచి ఎక్కడున్నా అభినందించాలి. ప్రజల కోసం మీరు కష్టపడి ప్రోగ్రామ్ ఇచ్చి డబ్బు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారు. బాగా చెప్పారు. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నిజం నిజం. అందుకే ఈ చిన్న పార్టీ. అవునవును. అంజలి క్యారియా కమ్ ఆన్. ఏమండి పిల్లలు బాగున్నారా? నమస్కారం అండి. నమస్కారం. బాగున్నావు పిపి? భలే పనేనే. మీ దయ నా మీద ఉన్నంతకాలం బాగుకుండా ఎలా ఉంటాను. కాకపోతే ఆ మెజిస్ట్రేట్ పోస్ట్ కూడా మీ చేతుల మీదకి అయిపోతే ఇంకా బాగుంటారు కదా అని. దేనికైనా టైం రావాలిగా. భలే పనేనే. రావద్దు. వచ్చింది వచ్చింది. ఏంటి టైమా? కాదు మందు. తీసుకుందాం. తాగి గంట అయిపోయింది. తాగు. ఆ షూట్ రేపు అయిపోతే ఫ్రీగా ఉండొచ్చు. అంజలి గారంటే మీరేనా? నేనే. మీకు ఫోన్ వచ్చిందండి. నాకు ఇక్కడికి ఫోన్ రావడం ఏంటి? అదే మనం ఇక్కడికి వచ్చే ముందు ఆఫీస్ లో చెప్పొచ్చాం కదా, వాళ్ళే ఎవరో ఫోన్ చేసి ఉంటారు. ఎక్కడ? లోపల ఏయ్ పట్టుకో. రండి. అదిగోండి ఫోన్. హలో హలో. పెయింటింగ్ బాగుందా సార్? మీరు ఫోన్ వస్తే పెయింటింగ్ బాగా నచ్చింది అనుకుంటాను. నేను వేసిందే. చాలా బాగుంది సార్. రే వెళ్ళప్పుడు అది ప్యాక్ చేసి ఈవిడికి ఇచ్చే. అయ్యో వద్దు సార్. నీకు నచ్చింది కదా. వద్దు సార్. ఏంటి నచ్చింది ఇస్తానంటే వద్దంటున్నావు? నేనైతే అలా కాదు. నాకు ఏదైనా నచ్చిందంటే అవతలి వాళ్ళు ఇవ్వనన్నా బలవంతంగా తీసేసుకుంటాను. రా అంజలి రా పర్వాలేదు రా. ఆ ఫోటో ఎవరిదో చెప్పుకో. నాదే. ఆ వయసులో ఒకసారి ఏం జరిగిందో తెలుసా? మా పక్కింటి గురడి సైకిల్ నాకు నచ్చింది. ఇవ్వమన్నాను, ఇవ్వలేదు. వాడిని మేడ మీద నుంచి తోసేశాను, చచ్చిపోయాడు. తర్వాత బాల నిరుస్తల శిక్షణాలయంలో కొన్నేళ్లు ఉన్నానులే. ఇది చూడు నాకు వయసు వచ్చిన కొత్త. మా వీధిలో ఒక అమ్మాయి ఉండేది. అబ్బా చాలా అందంగా ఉండేది. పేరు కావ్యానో శ్రావ్యానో. కురతనం కదా, మౌచిపడ్డాను. కాదంది. మొహం మీద యాసిడ్ పూసేశాను. మళ్ళీ చిన్న శిక్ష, కానీ అందమైన ముఖం. ఇలాంటివి చాలా ఉన్నాయి మన లైఫ్ లో. తర్వాత ఆటో భగవాన్ అవతారం. ఆ రోజుల్లో ఆటో భగవాన్ అంటే అందరికీ హడల్. రాజకీయాల్లోకి రావడానికి రౌడిజం దగ్గరదారి కదా. ఆ రూట్లో ఇదిగో ఇప్పుడు ఇలా మినిస్టర్ అయ్యాను. ఏంటో అన్ని తీపి జ్ఞాపకాలు. నేను ఏదైనా కావాలి అనుకుంటే అది దక్కాల్సింది. ఇంతకీ నేను ఇప్పుడు మనసు పడింది దేని మీద నీకు చెప్పలేదు కదూ? నీ మీదే. కంగారు పడుకు. ఒక్కరోజు నీ జీవితంలో ఒకే ఒక్కరోజు నాతో గడుపు. నీకేం కావాలో అడుగు, తీసుకో. అంజలి, నేను ఎంతో మంది అందగత్తెలతో గడిపాను, కానీ వాళ్ళెవరిలో లేనిది ఏదో నీళ్ళు ఉంది. అందుకే నేనంతా డిస్టర్బ్ అయ్యా. హే ఏంటలా అయిపోయావు? సడన్ గా అడిగేసరికి షాక్ అయ్యావా? తొందర ఏం లేదు. ఒక వారం రోజులు టైం తీసుకో, ఆలోచించుకో. కానీ
ఎస్ అని చెప్పాను. హలో హలో చా పొద్దు నుంచి రాంగ్ కాల్స్. మీరు అంజలి అంటే మీరే కదా? తప్పుకోండి. సార్ కమాన్ వెతకండి. సార్ వాట్స్ ద ప్రాబ్లం సార్? సెర్చ్ వారెంట్. సార్ దేనికి? వెతకండి. కమాన్ వెయిట్. సార్ సార్ వాట్స్ హ్యాపెనింగ్ సార్? ప్లీజ్ టెల్ మీ. వస్తా. సార్ ఇవన్నీ ఇవన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయి నాకు తెలియదు సార్. టేక్ హర్. సార్ లిసన్ టు మీ Come సార్ on, ప్లీజ్. move. సార్ ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు ఇదంతా? నాకేం తెలియదు సార్, ఇదంతా కుట్ర. ఇదేనా నీకు వేరే ఇల్లు ఏమైనా ఉందా? సోషల్ సర్వీస్ అంతా బూటకం అన్నమాట. చెప్పు, ఈ మందులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు, ఎక్కడ పంపిస్తున్నావు? ఇవి మాత్రమేనా? హెరైన్ కొకైన్ లాంటివి కూడా సప్లై చేస్తున్నావా? హలో హలో చా కట్ చేశారయ్యా. ఆ లిస్ట్ లో నెంబర్ ఉందేమో చూడు. కమాన్ పిక్. ఎస్ సార్, సేమ్ నంబర్, దుబాయ్ ఖాన్ నంబర్ సార్. ఓహో, అంటే నీకు మాఫియాతో కూడా డీలింగ్స్ ఉన్నాయన్నమాట. No, sir. Yes. నో సార్. Shut up. ఎక్కించండి. తప్పండి. ఈ రోజు ఉదయం ప్రముఖ టీవీ యాంకర్ కుమారి అంజలి ఇంటిపై పంజాగుట్ట పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు. అంజలికి ఎంతో కాలంగా డ్రగ్స్ రాకెట్ తో సంబంధాలున్నట్లు, సోదాలో లక్షలాది రూపాయల విలువైన మత్తుమందులు దొరికినట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు. అంజలి ఏంటి మాదక ద్రవ్యాలు ఎక్స్పోర్ట్ చేయడం ఏంటి? ఇదంతా ఏదో మాయలా ఉంది సార్. అరే బొద్దింకని చూస్తేనే భయపడేతాను. లేదు సార్, దీని వెనక ఏదో కొట్టుంది. తను ఎలాంటిదో మనందరికీ తెలుసు సార్. తను ఎప్పటికీ ఇలాంటి పనులు చేయదు. అంజలికి మనం తప్ప ఎవరూ లేరు. మీరే ఏదో ఒకటి చేయాలి సార్. ఏం చేయమంటారు? ఛానల్కి మంచి పేరు తెచ్చే పనులు చేస్తే సపోర్ట్ చేయొచ్చు కానీ ఇలా సాక్ష్యాధారాలతో సహా ప్రూవ్ అయ్యాక ఇంకా ఏం చేయాలి? ఇప్పటికే మీడియాలో మన ఛానల్ పరువు చాలా డ్యామేజ్ అయింది. సార్ నిజానికి నిజాలు ఏమైనా ప్రస్తుతం మనకు అనవసరం. అంజలి విషయంలో ఎలాంటి పక్షపాతం లేకుండా అన్ని ఛానల్స్ లాగే మీరు న్యూస్ కవర్ చేయండి. చూడండి, చూడండి, అంజలి గారు, పోలీస్ రైడింగ్ లో మీరు డ్రగ్స్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికారంటున్నారు. దీనికి మీ సమాధానం? మీరు ఎప్పటి నుంచి డ్రగ్స్ రాకెట్ నడుపుతున్నారు? మాఫియాతో కూడా సంబంధాలున్నాయనే ఆరోపణ మీరు ఒప్పుకుంటారా? మీరు చేసే సోషల్ సర్వీస్ అంతా మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అంటున్నారు. ఎంతవరకు నిజం? మీకు దుబాయ్ మాఫియాతో కూడా డ్రగ్స్ సంబంధాలు ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. కాదంటారా? యాంకర్ గా మంచి పొజిషన్ లో ఉన్న మీరు అడ్డదారిలో డబ్బు సంపాదించడం కోసం ఈ పని చేశారా? నైట్ షోకి వెళ్దాం. సార్ సార్ లోపల ఏం జరిగింది సార్? సార్ కేసు వాయిదా వేశారా? రిమాండ్ వేశారా సార్? ఏయకుండా ఎందుకుంటారు? భలే పనేనే. 15 రోజులు జుడిషియల్ కస్టడీ చేశారు. ఆ తర్వాత కేసు హియరింగ్ వచ్చింది. శిక్ష బాగా పడే అవకాశం ఉందా? పడకుండా ఎందుకుంటది? భలే పనేనే. పైగా కేసు డీల్ చేసింది ఎవరు? మనం. సాక్ష్యాధారాలన్నీ బలంగా ఉన్నాయి. భలే పనేనే. ఎక్కువ రత్తాలు, రంగమ్మ, పంకజం, అంజలి, విజయ, కూర్చో, కాసులమ్మ, నాగమ్మ. నీకేంటి సపరేట్ గా చెప్పరా? కూర్చో. లోపలికి వెళ్ళు. ఏం చేసి వచ్చినావు? దొంగతనమా మద్దరా? ఏం చేసి వచ్చినవే? ఏం చేసి వచ్చినావంటే చెప్పవేందే? అడుగుతుంది కదా, చెప్పరాదే. తల్లి, నేను అడుగుతున్నా కదా, దానికి నోరుంది కదా. నలుగురిని బొందల గడ్డల పండబెట్టిన నీ తల్లి నిన్ను. ఏంటక్కడ గొడవ?
సుందరి ఏంటి పండు? నాకు సాయం చేసి పెడతావా? నేనా? నీకా సాయమా? మ్. నువ్వు అడగాలే గాని నా ప్రాణాలైనా ఇచ్చేస్తా. ఏయ్, ఏంటో దిక్కులు చూడడం? వచ్చి 4 రోజులైంది, ఇంకా కొత్తేనా? వెళ్ళి బట్టలు కప్ప. ఏ గడెత్తుకో. నీ తల్లి ఏంటే నీ తెక్కు ఉతకమంటే నిలుగుతున్నావేందే? ఏంటే నపరాలు చేస్తున్నావు? గుడ్డలు తొక్కపోతే చొండాలు తీస్తా. నా చేతులు నువ్వు అయిపోయినవే. ఏంటే రింగ్ టోన్ సౌండ్ ఎక్కువైంది? నువ్వెవతివే? చూపిస్తాను. ఏయ్ సెల్సుందరి, ఇదేనా రావడం? అవును, మిమ్మల్ని అందరినీ చూసి చాలా రోజులైంది. పైగా బయట ఎండలు మండిపోతున్నాయి. 4 రోజులు ఇక్కడ ఉందామని కమిషనర్ సెల్ కొట్టేసి కావాలనే దొరికిపోయా. గొడవ కాదు మేడం, ఇది అమ్మాయి మీద దౌర్జన్యం చేస్తుంటే ఆపాను. అవును మేడం, దీనికి బాగా బలిసింది. దీన్ని అమ్మాయి సెల్లోంచి తీసేసి సుందర్ నా అమ్మాయి సెల్లో వేయండి. అంజలి నిన్నే. ఫోన్ నీకే. నాకా? ఎవరు? మాట్లాడు. హలో భగవాన్, నా పక్కన పట్టుపరుపుల మీద పడుకోవలసిన దానివే గట్టిగా నేల మీద పడుకున్నావు. నాకు తాపం తగ్గించి ఉంటే వరాలు ఇచ్చేవాడిని, కానీ నువ్వు నాకు కోపం తెప్పించావు. వదిలే. ఎలా ఉంది జైలు? అంజలి, నువ్వు అక్కడ బాధపడుతుంటే నాకు ఇక్కడ బాధగానే ఉంది. అందుకే మరో అవకాశం ఇస్తున్నా. ఇప్పటికైనా నువ్వు ఊ అంటే నిర్దోషిగా బయటికి వస్తావు. ముడి వేసిన నాకు విప్పడం పెద్ద కష్టమేం కాదు. ఆలోచించుకో. పెద్దవాళ్లతో పంతం పెద్ద పులితో చెలగాటం లాంటిది. అనవసరంగా బలైపోతావు. ఆలోచించుకో. అంజలి, బాధపడకు. చెప్పుకుంటే బాధ తగ్గుతుందంటారు. నేను నీ సిస్టర్ లాంటిదాన్ని అనుకో. నీకు అభ్యంతరం లేకపోతే జరిగిన నిజమేమిటో నాకు చెప్పు. నా అనుకున్న వాళ్ళు ఎవ్వరూ నా కోసం రాలేదు. నాకు మిగిలిన ఒకే ఒక ఆశ, నా ఫ్రెండ్ రాహుల్. ఏ అంజలి, నీకోసం ఎవరో వచ్చారు. ఎవరో రాహులట. ఏ సుందరి, నేను మొక్కలకు నీళ్లు పోయమన్నాను కదా, ఇక్కడేం చేస్తున్నావు? నేను సుకుమార్కి చెప్పేశాను. ఇక్కడ జైలర్ నువ్వా నేనా? మీరే. వెళ్ళు. వెళ్ళు. టిన్ టిన్ టిడిన్. రాహుల్, ఏం జరిగిందో చూసావా? నా మీద కుట్ర చేసి ఈ కేసులో నన్ను ఇరికించారు రాహుల్. నేనేంటో నీకు తెలుసుగా. అసలు దీనికంతటికీ కారణం ఆ మినిస్టర్ భగవాన్. వాడు ఏమన్నాడు తెలుసా? నన్ను ఒకరోజు వాడుతూ తనతో గడపమన్నాడు, అంతేగా? ఈ విషయం నీకు? నాకంతా తెలుసు అంజలి. నీకు ఇంకో నిజం కూడా చెప్పాలి. వాళ్ళు నీ ఇంట్లో డ్రగ్స్ పెట్టడానికి హెల్ప్ చేసింది కూడా నేనే. భగవాన్ ముందే నాకంతా చెప్పాడు. ఆ రోజు ఎవడో అనామకుడు నీకు డాష్ ఇస్తే వాడిని కొట్టాను. వీడిని కొట్టగలనా? ప్రాక్టికల్గా ఆలోచించు. చెయ్యెత్తి కొట్టలేనప్పుడు చేతులు కలపడమేగా ప్రాక్టికాలిటీ. ఇదంతా నా కోసం కాదంజలి, మన కోసం చేశాను. అతను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకుంటే మనం జీవితాంతం హ్యాపీగా బతికేయచ్చు.
గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అన్ని మనకే ఇప్పిస్తా అన్నాడు. అంజలి, ఇంత జరిగినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఈ శీలం గీలం పాతిరొచ్చాం ఇవన్నీ ఒట్టి చెప్పుకోవడానికే, అంత ట్రాష్. ఇదంతా నీకు ముందుగానే చెప్పినా నువ్వు వినవని నాకు తెలుసు. కాల్చితేనే ఇనుము, దెబ్బతీస్తేనే మనిషి లొంగుతాడనే ఫిలాసఫీ భగవాన్ది. అందుకే ఇదంతా. అంజలి, అంజలి, ఒక్కటి మాత్రం నిజం, ఈ కేసు నుంచి నిన్ను బయటపడేయడం భగవాన్ వల్ల తప్ప ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. అంత మాట అన్నాడా? నువ్వేం బాధపడకు అంజలి. హలో, ఎవరైనా నువ్వు? ఇది మినిస్టర్ గారు ప్రైవేట్ గెస్ట్ హౌస్. తెలుసా? ఏయ్! ఏయ్! ఎవరా నువ్వు? మా వాచ్మెన్ కొడతావా? ఎవడ్రా నువ్వు? పాండు. పాండు? అంజలికి ఎవరు లేరనుకుంటున్నావు కదా? ఎప్పటి నుంచి, ఈ క్షణం నుంచి నేనున్నాను. ఆడపిల్ల మీద ప్రతాపం చూపించడం మగతనం కాదు. ఇప్పుడు చూపించు. మనసు మార్చుకోమని అంజలికి ఇంకో అవకాశం ఇచ్చావంట. నీకు ఆ ఒక్క అవకాశం కూడా ఇవ్వను. వెంటనే తప్పు దిద్దుకో. అంజలి పరువుగల అమ్మాయిని నీ నోటితో నువ్వే చెప్పాలి, లేకపోతే నీకు అసలు పరువే లేకుండా చేస్తాను. నీ తప్పులు ఒప్పుకుని అంజలి బయటకు వచ్చేలా నువ్వే చేయాలి. నీ పదవి నుంచి నువ్వే తప్పుకోవాలి, లేకపోతే నీ పదవి పోయేలా నేను చేస్తాను. రే 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 అసలు నేను ఎవరో, నా పొజిషన్ ఏంటో తెలిసే నువ్వు? తెలుసు. నీకు ఆస్తి ఉంది, అంగబలం ఉంది, అధికారం ఉందని కూడా తెలుసు. కానీ నీకు తెలియంది ఒకటి ఉంది. రాజు కంటే మొండోడు బలవంతుడనే సామెత. ఆ మొండితనం మనలో ఉంది. అది చాలరా నిన్ను దెబ్బ కొట్టాను. దొంగ దెబ్బ తీయటం కాదురా, చెప్పి చేయటం మగతనం. అందుకే చెప్పటానికి వచ్చాను. శబాష్ శబాష్, నువ్వు నాకు నచ్చావు పాండు. ఇన్నేళ్ళ నా అనుభవంలో నా ఎదురుగా ఫేస్ టు ఫేస్ ఇలా ఛాలెంజ్ చేసిన వాడు లేడు. నువ్వు నమ్ముతావో నమ్మవు, నీ మీద నాకు కోపం రావట్లేదు, ముచ్చటేస్తుంది. ఆ ముచ్చటేదో ఇప్పుడే తీర్చుకో. ఆ తర్వాత నీకు ఎలాగో ముచ్చెమటలు పడతాయి. అప్పుడు నీకు నన్ను ఏదైనా చేయాలనిపించచ్చు. నీ ఎక్కడుంటానో తెలియ కంగారు పడనక్కర్లేదు. చింతల బస్తీకి వచ్చి పాండు ఎక్కడ అంటే చిన్నపిల్లడు కూడా చెప్తాడు. ఇప్పుడు దాకా నువ్వు ఆడింది దొంగ ఆట. ఇక ముందు మొదలవుతుంది అసలైన ఆట. అప్పటి వరకే నీకు విశ్రాంతి.
సుందరి ఈ రోజు రిలీజ్ అయిపోతున్నావనా ఇంత సంతోషంగా ఉన్నావు మళ్ళీ ఎప్పుడు వస్తావు మళ్ళీ మనల్ని చూడాలంటే మీరే బయటికి రావాలి మనం రాం అంజలి ఈరోజు నేను తెలుసు తొందరలోనే నువ్వు బయటకు వస్తావు నేను చెప్తున్నానుగా ఏంటి ఏంటి ఆలోచిస్తున్నారు? ఓహో నాకు అర్థమైంది. ఒక మామూలు చింతన బస్తీ కుర్రాడొచ్చి దడదడలాడించి బావకు వార్నింగ్ ఇచ్చి పోతే ఓ మినిస్టర్ అయి ఉండి కూడా బావ ఇంకా ఏం పీకలేదేంట అని కదా మీ డౌట్? అవునా? కరెక్ట్, సేమ్ డౌట్ నాది కూడా. డెఫినెట్ గా బావ దీని మీద ఏదో థింక్ చేస్తూనే ఉంటాడు. చెక్. అంత ఈజీగా చెక్ చెప్పనిస్తానా? ఇప్పుడే నెత్తు అయ్యా. ఇదిగో బావా, ఇదిగో బావా. ఏ గుడ్డు గుండు, అది కాదు బావా, నువ్వేదో వాడు లేపేసి ఎత్తురేస్తావు అనుకుంటే ఇదేంటి ఆటలో ఎత్తురేస్తున్నావు? ఎవరు ఆ పాండు గురించి? వాడు మగాడ్రా. ఫేస్ టు ఫేస్ నా దగ్గరికి వచ్చి నాతోనే వాడు మగాడ్రా. అంటే వాడు వదిలేస్తావా ఏంటి? వేటాడ్డం సింహానికి ఇష్టం, అలాంటి వాళ్ళతో ఆడుకోవడం నాకు ఇష్టం. ఈ ఆట చూడు, అటు నేనే ఇటు నేనే. బోర్. ఆటలైనా పోట్లాటాలైనా సముజ్జి ఉంటేనే మజా. ఇన్నాళ్ళకు ఒకడు తగిలాడు, యుద్ధం ఏం చేస్తాడు? ఏంటి నువ్వు చూసేది? అప్పటిదాకా ఆడు ఊరుకోవద్దు. ఆడు ఏదో ఒకటి చెయ్యాలని ఆలోచిస్తానే ఉంటాడు. ఏంటి పాండు ఆలోచిస్తున్నావు? అంజలిని బయటికి ఎలా తీసుకురావాలా అని. వెళ్ళవయ్యా వెళ్ళ కేసు పెట్టుకో అయిపోయావే. సెక్షన్ 151 ప్రకారం వారెంట్ లేకుండానే మూయించేస్తానే. నా మీద దాదాగిరి చేసినందుకు ఒక కేసు, నా కుటుంబం మీద పుచ్చి వంకాయలేమో హత్యా ప్రయత్నం చేసినందుకు అటెంప్ట్ టు మర్డర్ కింద సెక్షన్ 307 ప్రకారం ఇంకో కేసు పెట్టానుకో, లాక్కోలేక పీక్కోలేక చేస్తావు. ఇదంతా నీ పెళ్ళాం దగ్గరికి వెళ్ళి అంటే అక్కడ చూపించలేక ఇక్కడ చూపిస్తున్నా అన్న. అవును, మన హరి లాయర్ కదా, ఆ విషయమే మనం మర్చిపోయాం. మనం ఏంటి ఆ విషయం ఆడే మర్చిపోయాడు. నీ మీద పరువు నష్టం వేస్తాను, ఈ కొట్టు లేకుండా చేస్తాను. నీ మీద రేప్ కేసు పెడతాను మాడు తెలియకుండా. హరి, నువ్వు చూడు పండు, నువ్వు నాకు పని చేసి పెడతావా? రోడ్డు పచ్చడి ఏమైనా చేసి పెట్టాలా? కాదు, కేసు వాదించాలి. కేసా? అవును కేసే, అది నువ్వే వాదించాలి లాయర్ హరిశ్చంద్ర. ఏది మరొక్కసారి నాకు దానికి వినిపించిన పిలవ. ఒక్కసారి ఏం కర్మ, 100 సార్లు పిలుస్తా. లాయర్ హరిశ్చంద్ర, లాయర్ హరిశ్చంద్ర, లాయర్ హరిశ్చంద్ర. కోర్టులో ముద్దాయని పిలిచినట్టు పిలిచినా గానీ ఎంత ఆనందంగా ఉందో పాండు. ఈ జన్మకి ఆనందం చాలు. నన్ను లాయర్గా గుర్తించి మొట్టమొదటిసారిగా కేసు అప్పగించిన క్లయింట్ నువ్వు. ఎంత ఫీజు ఇచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఏ బిర్యానీ వండి పెట్టడం తప్ప. అది సరే, నీకు నల్ల కొట్టు ఉందా? ఒడియాల మీద కాకులు వాలకుండా అదిగో అక్కడ ఏలాడేసింది. యువర్ ఆనర్, ఈ అంజలి నేరం చేసినట్టుగా సాక్ష్యాధారాలన్నీ బలంగా ఉన్నాయి కదండి. అందుకే ఈ ముద్దాయికి బెయిల్ నిరాకరించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నానండి. మిస్టర్ హరిశ్చంద్ర, ఆనర్, ఆడపిల్ల జీవితం ఆవకాయ పచ్చడి ఒక్కలాంటిదే. ఉప్పు కారం తక్కువైనా, మెంతులు ఆవాలు ఎక్కువైనా, కల్తీ నూనె వాడినా, తడి చేతులు తగిలినా పచ్చడి పాడైపోద్ది. అలాగే తేడా వస్తే పచ్చడి ఆడపిల్ల జీవితం కూడా పాడైపోద్ది. అందుకని ఆవకాయ పచ్చడిలో ఆడపిల్ల. హరిశ్చంద్ర, మీరు చెప్పదలుచుకున్నదేదో సూటిగా చెప్పండి. చూసి చెప్పానా సార్? అదే యువర్ ఆనర్, నిజానిజాలు నిర్ధారణ కాకుండా అమాయకురాలను నా క్లయింట్ని దోషి అనుకోవడం తప్పు కదా సార్? నా క్లయింట్ నిర్దోషి అని నిరూపించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలండి. అందుకని ఈ కేసు వాయిదా వేసి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. ఏంటి 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 నువ్వు కోరేది? అబ్జెక్షన్ అన్నారు. ముద్దాయి బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాధారాలన్నీ తారుమారు చేసే ప్రమాదం ఉంది. ఓహో భలే పనే. సాక్ష్యాధారాలు తారుమారు చేయడానికి ఇది ఇస్త్రీ చేసినంత ఈజీ కాదు పిపి గారు. నా క్లయింట్ కి తెలియకుండానే ఎవరో కావాలని ఇంట్లో డ్రగ్స్ పెట్టి ఈ కేసులో ఇరికించారు యువర్ ఆనర్. ఇంపాసిబుల్. తన ఇంట్లో తనకు తెలియకుండా అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎవరైనా పెట్టగలరా? అంతెందుకంట మీ ఇంట్లో మీకు తెలియకుండా ఎవరైనా ఏ వస్తువైనా ఉంచగలరా అని. ఓహో నాకు న్యాయం జరిపించండి, ధర్మాన్ని కాపాడండి, నాకు అన్యాయం జరిగింది. అతను వదలండి. థ్యాంక్స్ అండి మహాప్రభువులు. ఎవరయ్యా నువ్వు? ఏమైంది? సార్, సీట్లో కూర్చున్న శిబి చక్రవర్తిలా ఉన్నారు. నాకు మీరే న్యాయం జరిపించాలి, ధర్మాన్ని కాపాడండి. జరిగిందేంటో ముందుకొచ్చి చెప్పండి. నా పేరు వాలేశ్వరరావు సార్. పొద్దున్నే మా చుట్టాల పని మీద కోర్టుకు వచ్చానండి. అప్పుడేమో నేను మెట్లు దిగుతున్నానండి, ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారేమో మెట్లు ఎక్కుతున్నారండి. చూసుకొని బావద్దు. మీరు సడన్ గా ఆయన నన్ను డాష్ కొట్టారు సార్. సార్ కొట్టారా లేదు? కొడితే అవన్నీ పట్టించుకుంటావేంటి?
పెద్ద మనిషి కదా అని నేను పట్టించుకోలేదు సార్. తెరా పక్కకెళ్ళి చూస్తే జేబులో పర్స్ లేదు, మెడలో చైన్ లేదు. తిరిగి చూస్తే ఈయన లేడు. అంటే ఈ నాకు డాష్ కొట్టినట్టే కొట్టి నా మెడలో చైన్ జేబులో పర్సు కొట్టేశారు సార్. నేను కొట్టేయడం ఏంటి? నేను నీకు దొంగలా కనపడుతున్నానా? సార్ దొరైనా దొంగైనా దొరికేకే కదా సార్. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తున్నానండి. కావాలంటే ఆయన జేబులు చెక్ చేయండి. నాది బ్లాక్ కలర్ లెదర్ మనీ పర్స్ అండి. నా చైన్ కి వెంకటేశ్వర స్వామి లాకెట్ కూడా ఉందండి. చూడండి సార్. ఓహో భలే పనినే. నీ వస్తువులు నాకాడ ఎందుకుంటాయి? కావాలంటే చూసుకోండి. చూపిస్తాను. చూసారా సార్, ఇవి నా వస్తువులే. కావాలంటే పర్సులో నా ఫోటో కూడా ఉండదు, చూడండి. అవును ఉందండి. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, వాట్ ఈస్ దిస్? యువర్ ఆనర్, ఈ రెండు నా జేబులోకి ఎలా వచ్చాయో నాకు తెలియదండి. అర్థమైంది. డాష్ కొట్టినప్పుడు ఇతనే నా జేబులో పెట్టుంటాడు. అంటే అవన్నీ మీరు కొట్టేలేదంటారు. భలే పనినే, ఇతనే పెట్టాడంటే. థ్యాంక్ యూ. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎస్, యు ఆర్ కరెక్ట్. అవి మీ జేబులో ఎత్తనే పెట్టాడు. థ్యాంక్స్. క్షమించాలి యువర్ ఆనర్. సార్ కావాలనే నేను ఈ నాటకం ఆడించాను. పీపీ గారు ఒంటికి అంటుకున్న బట్టల్లోనే ఆయనకి తెలియకుండా అవి పెట్టగలిగినప్పుడు ఒంటరిగా ఈ అంజలి ఉంటున్న ఇంట్లో తనకు తెలియకుండానే ఎవరో డ్రగ్స్ పెట్టే అవకాశం ఉంది కదా యువర్ ఆనర్. ఉంది కదా. ఈ కేసులో ముద్దా అయిన కుమారి అంజలికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ కేసును వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేయడమైనది. భలే పనినే. థ్యాంక్స్ అండి. మీరు చేసిన సహాయానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావట్లేదు. ఇందులో మాదేమీ లేదమ్మా. నువ్వు బయటపడడానికి నాటకం ఆడింది మేమే అయినా ఆడించిన వ్యక్తి వేరే ఉన్నాడు. కేసు అప్పగించింది తనే, ఎలా నెగ్గుకు రావాలో చెప్పింది తనేనమ్మా. అంతేకాదంజలి, నీకు జైల్లో తోడుగా ఉండడానికి, అసలు జరిగింది తెలుసుకోవడానికి నన్ను జైలుకు పంపించింది కూడా తనే. తను పంపించాడని చెప్తే నువ్వు నాకు నిజం చెప్పవేమోనని ఆ విషయం చెప్పొద్దన్నాడు. ఎవరు? పాండు. పాండు? నీ వీరాభిమాని పాండు. అరే రండి. అయ్యయ్యో, అదేంటండి ఆ కళ్ళ కన్నీళ్ళు సూట్ అవ్వలేదండి. మీకెవరు లేరనుకుంటున్నారు కదా, మేమంతా ఉన్నామండి. మీరు ధైర్యంగా ఉండండి. ఏమండి, కేసు కూడా ఉఫ్ అని ఎగిరిపోతుంది. ఆ భగవాన్ గడు మిమ్మల్ని ఏమీ చేయలేడండి. సీన్లోకి రాముడు వచ్చేవరకు రావణుడు, భీముడు వచ్చేవరకు కీచుకుడు తెగరెచ్చిపోయారు. ఆ తర్వాత ఏమైంది? చచ్చిపోయారు. పాండు సీన్లోకి వచ్చాడు కదా, ఆ భగవాన్ గడి సీను చిరిగిపోద్ది. ఏమండి, మన మాటా చేత కొంచెం మాస్గా ఉంటుంది కానీ పద్ధతిగా ఉంటే మాత్రం చాలా పద్ధతిగా ఉంటుందండి. పాండు, నేను వెళ్ళి అంజలిని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వస్తాను. కేసు పూర్తయ్యే వరకు అంజలి ఒంటరిగా ఇంట్లో ఉండటం మంచిది కాదేమో. మీకు అభ్యంతరం లేకపోతే మీరు వచ్చి మా బస్తీలో ఉండొచ్చు. మా ఇల్లు ఇరుకైనా మా మనసులు మాత్రం పెద్దవమ్మ. బంగారు బొమ్మలా ఉన్నావమ్మా. నిన్ను కష్టాలు పెట్టిన ఆ దుర్మార్గులు దుమ్ము కొట్టుకుపోతారు. వాళ్ళ కాళ్ళు పడిపోతాయి, చేతులు పడిపోతాయి. అంటూ మాకంతా చెప్పాడమ్మా. నీకు ఇక్కడ ఏ లోటు రాదు. ఈయన ఆంజనేయులు గారు. అడ్డమైన వంకర్లో తిరుగుతుంటాడు, అడిగితే ఆసనాలంట. మజ్జిగ తీసుకోమ్మా. థ్యాంక్స్ అండి. ఈవిడ ఆంజనేయులు గారు భార్య. మూడో భార్య. మొదటి ఇద్దరు పోయారు. ఆ విషయం ఇప్పుడు అంత అవసరమా? పోయారనని కానీ లేచిపోయారని లేదు కదా, చెప్పమంటా? మమ్మల్ని నీ తోబుట్టువులనుకోమ్మా. ఈవిడ ఆయన మా ఆవిడ కాదమ్మా, నేనే ఆవిడ భర్తనే. అది నిన్నటి వరకు. ఈ రోజు నుంచి నేనే మీ భార్యను. మీరేంటో ఇప్పుడే తెలిసింది. రంగు వెలిసిపోయింది, కొత్త కొట్టు కొనుక్కోండి. ఇది నిజమే. ఇక్కడ నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు అంజలి. ఇక్కడ ప్రతి ఇల్లు నీ ఇల్లే అనుకో. నా ఇల్లు మాత్రం అలా కాదు. వచ్చేరేటు. నా ఇల్లు మీ ఇల్లు కాదు, మీ ఇల్లు నా ఇల్లు కాదు. నా ఇల్లు నా ఇల్లే, మీ ఇల్లు మీ ఇల్లే. ఎందుకంటే నేను ఇల్లు కూడా అద్దిల్లు కాబట్టి. వీడు ఉండా సున్నుండా అందరిలా నేనుండా. నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో. నిండు సూర్యుడు ఒకవైపు, చుక్కలు 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 ఒకవైపు. అయినా నీకు అసలు బండే లేదు కదా, తలకి హెల్మెట్ ఎందుకురా? బండి మీద వెళ్ళే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలా? నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి యాక్షన్ జరగవా? కొత్తగా తింటారా బక్కోడా? వీడికి హెల్మెట్ ఎందుకు? ఆల్రెడీ ఇక్కడ దెబ్బ తగిలినట్టే బిహేవ్ చేస్తున్నాడు. పాండు అటు చూడు. నమస్తే సార్. ఇక్కడ బాగుండంటే ఎవరు? మనమే. నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు అంతే కదా? అవును, ఇంకా ముందే వస్తారనుకున్నాను. ఏంటి లేట్ గా వచ్చారు? ఇంతకు నన్ను ఏ కేసు కింద బుక్ చేస్తున్నారు? నిన్న మధ్యాహ్నం 2 గంటలకు అది ఎక్కడది? గాంధీనగర్ సార్. గాంధీనగర్ లో తనపై దౌర్జన్యం చేశామని ఓ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు. అలాగా? అయితే నన్ను గుండా యాక్ట్ కింద బొక్కలో చేయాల్సిందే. ఏంటి ఆలోచిస్తున్నారు? వెళ్దాం పదండి, లేట్ ఎందుకు?
రామా స్టేషన్ దాకా వెళ్ళొస్తాను. సాయంత్రానికి నాటుకోడి పులుసు వండి పెట్టవే. అలాగే. ఈడేట్రా సీరియస్ గా అరెస్ట్ చేద్దామని వస్తే సిల్లిగా కామెడీ చేస్తున్నాడు. లాకప్ లేసి లాఠీలు తిరగదీస్తే కామెడీ కాస్త ట్రాజడీ అయిపోద్దండి. అంతేలే. పదండి. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. బామ్మగారు పాండు నువ్వేం కంగారు పడకమ్మా. ఏంటిదంతా? రేయ్ కానిస్టేబుల్స్ కమ్ ఆన్ టేక్ పొజిషన్ కమ్ ఆన్. రేయ్ ఎవరా మీరంతా? దౌర్జన్యం చేయాలని చూస్తున్నారా? ముందుకు వచ్చారంటే ఫైరింగ్ చేయాల్సి వస్తది. ఎందుకు సార్ అలా ఊగిపోతారు? ఫైరింగ్ చేయడానికి వెళ్ళేం గోండేజం చేయట్లేదే. వాళ్ళేం రొటీన్ గా గొడవలు చేయట్లేదే, వెరైటీగా కామ్గానే ఉన్నారు కదా. సార్ వీళ్ళంతా గాంధీ గారి టైప్ సార్. చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారు. మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మరి ఎందుకు ఈ గుంపంతా? రేయ్ ఏం లేదు సార్, పాండు మా టింబర్ డిపో వర్కర్స్ యూనియన్ లో మెంబరు. మీరు అతన్ని ఎందుకు తీసుకెళ్తున్నారో ఏంటో కనుక్కుందామని వచ్చాం సార్, అంతే. పాండు మా ట్రక్ డ్రైవర్ల యూనియన్ వైస్ ప్రెసిడెంట్ అండి. అతను అరెస్ట్ చేస్తే మేము రాకుండా ఎలా ఉంటాం సార్? మా పౌరోక్ల సంఘంలోనూ పాండు మెంబరేనండి. ఆయన మా మెకానిక్ యూనియన్ లో కూడా మెంబరేనండి. నిన్నేదో గొడవ జరిగిందన్నారుగా, అప్పుడు పాండు మాతోనే ఉన్నాడండి. బహుశా మీకేదో తప్పుడు సమాచారం అందింటుంది. లేకపోతే మీరెందుకు పొరపడతారు సార్? అసలు ఈ సమాచారం మీకు ఎవరిచ్చారో కనుక్కొని అవసరమైతే సీఎం గారి దాకా వెళదామని వీళ్ళంతా వచ్చారు సార్. అంతేకాని దౌర్జన్యాన్ని మాత్రం కాదండి. ఏమండి అన్నట్ట ప్రెస్ వాళ్ళు టీవీ ఛానల్స్ వాళ్ళు వస్తున్నారా? ఈ టీవీ మా టీవీ జమిని టీవీ అందరూ వచ్చేస్తా ఉన్నారు. టీవీ నైన్ మాత్రం డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ రవిప్రకాశ్ కూడా రమ్మనండి. ఇందులో మీ తప్పేమీ లేదని జనాలు తెలియడానికి ఈ మీడియా అండి. ఒకవేళ వీళ్ళంతా అపార్థం చేసుకుని మీ పోలీస్ స్టేషన్ మీద దాడులు చేసి గొడవలు చేసి న్యూసెన్స్ చేశారనుకోండి, ఎంతైనా మాసి కదండి. రేయ్ గన్స్ తెచ్చండి. సారీ పండు, ఇంతమంది నీ వెనక ఉన్నారంటే డెఫినెట్ గా నువ్వు ఈ తప్పు చేసి ఉండవు. ఎక్కడో ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వస్తాను పాండు. రావద్దు. చచ్చినారా? రావుగా. నో డౌట్. ఏంటయ్యా చూస్తున్నారు సినిమా? ఇంకా ఎందుకే ఇక్కడ? చూడటానికి సెంటిమెంట్ హీరోలా కనిపించిన మాస్ ఫాలోయింగ్ ఉంది. అవును సార్, నేను తెలుగుగా వచ్చేసాను కాబట్టి సరిపోయింది. మినిస్టర్ గారు ఏదో ఒకటి చేయాలి. అదిగో చేస్తున్నాడుగా. ఇంతకు ముందు ఐటమ్స్ బొమ్మల్లా ఆడుకునేవాడు వాడుకునేవాడు. పాప మా అంజలిలో చూసిన తర్వాత ఐటమ్స్ మీద బొమ్మలు వేసుకుంటున్నాడు. ఆహా, మినిస్టర్ గారిలో అందరిని ఆరాధించే కళ ఉందండి. నీ దగ్గర జనాన్ని చూస్తే పారిపోయే కళ ఉన్నట్టు. ఎంబీబీ బాగుందా? సూపర్ సార్. నేను అడిగింది ఫిగర్ గురించి కాదు, పెయింటింగ్ గురించి. నచ్చిందా? నచ్చింది నచ్చింది. కానీ మీరెవరు నాకు నచ్చలేదు. పెద్ద పుడింగ్ అని అంటావు. అంజలికి బెయిల్ రాకుండా చేయలేకపోయావు. ప్రమోషన్ కావాలంటాడు. కనీసం పాండుని అరెస్ట్ చేయలేకపోయాడు. బెయిల్ వచ్చినంత మాత్రాన కేసు కొట్టేసినట్ట ఏంటి? అబ్బా ఆ అమ్మాయి శిక్ష వేయించడం భలే పనినే. అంజలికి శిక్ష పడ్డం కాదు నాకు కావాల్సింది. అంజలి కావాలి. ఎట్ట బావా మధ్యలో ఆ పాండుగాడు ఉన్నాడుగా. వాన్ గురించి ఏందన్నా ఈ పోలీసులు ఈ పవరు? నువ్వు ఒక్కసారి వాన్ రాదే. ఇది టైం కాదు. సీఎం చూపంతా మన మీదే ఉంది. తొందరపడితే పదవికే మోసం వస్తుంది. అడేంట్రా, నేను ఢిల్లీ వెళ్తున్నానుగా. తిరిగి వచ్చే వరకు కామ్గా ఉండండి, తర్వాత చూద్దాం. నమస్తే సార్. సార్ నా కాంట్రాక్ట్. ఇదిగో 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 మనలో మన మాట. నీ వల్ల ఆయనకి ఏం ఒరిగిందనయ్యా? ఆయనదంతా ఇచ్చి పుచ్చుకునే ధోరణి. నీ కాంట్రాక్ట్ కావాలంటే మా బావకి అంజలి కావాలి. ఏదో ఒకటి చేయవయ్యా మొగడా. ఏం ఆలోచిస్తున్నావు? అంజలి, అంజలి ప్లీజ్ ఆగు. ఎందుకు వచ్చావు? ప్లీజ్ నేను చెప్పేది విను. అవసరం లేదు. నీకు వినాల్సిన అవసరం లేకపోయినా నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నేను అలా మాట్లాడడం తప్పే, కానీ అలా ఎందుకు మాట్లాడానో నీకు చెప్ప. ప్లీజ్ వెళ్ళిపో. నేను ఇప్పటికీ నీ గురించి బాధపడుతున్నాను అంజలి. బెయిల్ వచ్చినంత మాత్రాన్ని అంతా అయిపోయింది అనుకుంటే పొరపాటు. ఈ బస్తీ జనం వీళ్ళంతా ఏంటండి? ఏంటి ఏంటి అందరూ నన్ను వింతగా చూస్తున్నారు? ఏం లేదు బాబాయ్, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి ఆడెంగోడు అంటే ఎలా ఉంటాడో చూపించమని ఒకటే గొడవ. ఇదిగో ఇలా ఉంటాడని చెప్పాను అంతే. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చూశారుగా, బాగా చూడండి. మగాళ్ళ ఉన్నాడేంట్రా? నీ పాత చీర ఏమైనా ఉంటే ఇచ్చేచ్చు కదా, కట్టుకుంటాడు. ఆసనాలే పనికిరాడు. దేనికి పనికిరాడు, అర్థమైందా?
అది ఏంట్రా కూసావు? మగాడిని కొట్టొచ్చు, మనసు చంపుకుని ఆడదాన్ని కొట్టొచ్చు. అటు ఇటు కాని వాడివి నిన్ను పాండు కొట్టమేంట్రా? నిన్ను నమ్మిన స్నేహితురాలు నన్ను వచ్చాగాడు అంత మాట అంటే వాడిని పాడెక్కించకుండా అమ్మాయిని వాడి పక్కలో జరమంటావా? రేయ్ పోరా, పో, ఛీ, పో. ఏమండి కాఫీ? నాన్న నాకు డౌట్, అడిగమ్మా. నేను నీకు పుట్టానా అమ్మకు పుట్టానా? అమ్మకే పుట్టావు. అదేం డౌట్రా, మా ఇద్దరు కలిపే పుట్టావు. ఏమి నిజమే కదే? ఊరుకోండి. ఆ? రే నాన్న డిస్టర్బ్ చేయకు పదా. జవాబు చెప్పకుండా లోపలికి వెళ్ళిపోద్ది. ఏమయ్యా అరే, ఆ, మీ ఆవిడలో బాగా మార్పు వచ్చినట్టుగా ఉంది. నీకు తెగ విలువ ఇచ్చేస్తుంది. చేసే మొగుడికే కదా విలువిస్తారు. అంటే అంటే పని చేసే మొగుడికే కదా ఏ భార్య అనే విలువిస్తారు. కరెక్ట్ కరెక్ట్. మా కావుడు కూడా తెగ విలువ ఇచ్చేస్తుంది. నాకే నీకెందుకు ఇస్తుంది? నాకు ఇస్తుంది ఇస్తుంది. ఇప్పుడు ఇస్తుంది, కొన్నాళ్ళు పోతే ముందు ఇద్దరులాగా హ్యాండ్ ఇస్తుంది. ఏటయ్యా నోట్లో చల్లుకుంటున్నావు? అదేదో బయటికి చెప్పొచ్చు కదా. చెప్తే నీ గుండె ఆగిపోద్ది. వెళ్ళి వేసుకో ఏటది? ఆసనాలు. ఆ? అదొకటే కదా నీకు వచ్చు. చాలా అయ్యా నీ ఎటకరాడు నువ్వునే. ఏ కావుడా కాఫీ పడరా. తాగుతున్నాను కదా. నీ కదే నాకు. నీతో ఏ మాట్లాడి చిక్కాకే. పట్టరమని చెప్పి ఈడెళ్ళి పోతాడేటి? ఇది ఎంత డౌట్ ఎట్టింది నాకు. అంజలి సారీ అంజలి, అందరిలాగానే నేను కూడా నీ దగ్గరికి రాలేకపోయాను. పర్వాలేదు, నేను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు మాత్రం ఓ మంచి గుడ్ న్యూస్ తో వచ్చాను. ఏంటి అది? టట్టడాయ్! నువ్వు ఆల్ ఇండియా డాన్స్ కాంపిటీషన్ కి సెలెక్ట్ అయ్యావు. వాళ్ళు ఆఫీస్ కి లెటర్ పంపించారు. ఇదిగో. నీకు ఇంకో విషయం తెలుసా? ఈసారి డాన్స్ ఫెస్టివల్ జరిగేది మన హైదరాబాద్ లోనే. ఏంటే ఇంత మంచి న్యూస్ చెప్తే హ్యాపీగా ఫీల్ అవడం మానేసి? ఈ పరిస్థితుల్లో నేను చేయలేనే, నా వల్ల కాదు. అదేంటే ఎప్పటి నుంచో నీకు ఇది డ్రీమ్ కదా? కలలు అందరూ కంటారు, కానీ అది నిజం చేసుకోవటం అందరి వల్ల కాదు. ఆశపడటానికి అర్హత ఉండాలో లేదో తెలియదు, కానీ అది నెరవేర్చుకోవడానికి మాత్రం అదృష్టం ఉండాలి. అది నాకు లేదు. ఎలాగైనా అనుకున్నది సాధించి అమ్మా నాన్నలకు ఆత్మశాంతి కలిగించాలనుకున్నాను, కానీ ఇంత జరిగాక ఇప్పుడు అంజలి బయలుదేరుతాను. చూడు, రేపటి నుంచి డాన్స్ క్లాస్ దగ్గరికి నేను డ్రాప్ చేస్తాను. ఈ పరిస్థితుల్లో అంజలి బయటకు వెళ్ళడం అంత మంచిది కాదేమో. ఆ డాన్స్ ప్రాక్టీస్ ఏదో ఇక్కడే చేయొచ్చుగా. ఇక్కడ ఎలా చేస్తుంది? డాన్స్ ప్రాక్టీస్ చేయాలంటే మంచి డాన్సింగ్ హాల్ ఉండాలి, సౌండ్ సిస్టమ్ ఉండాలి, ఇంకా చాలా ఫెసిలిటీస్ కావాలి కదా. రండి రండి. రండి. నటరాజ్తో పాటు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఎవరు వచ్చారో చూడండి. నేనే మీ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చా. మీ అమ్మా నాన్న ఆశీస్సులు తీసుకుని మీరు డాన్స్ ఎరగదేంటి చెప్తాను. నువ్వు ఇవ్వు. కానివ్వండి.
మొత్తానికి అంజలితోటి డాన్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టించాం. కానీ ప్రోగ్రామ్ ఇచ్చేలోపు కేసు క్లోజ్ అయిపోవాలి, ముందు అది ఆలోచించండి. నాదో చిన్న డౌట్. ఏంటి? ఆ భగవాన్ గారు అంత తేలిక వదిలేస్తాడేటి? అసలు ఆడు మామూలుడు కాదు. నేను మామూలు కాదు. आता है चंद्रमा रात आधी रह न जाए तेरे मेरे साथ. బాత్రూంలో చెట్లు ముల్చేయింది, కమ్మత్తుగా ఉంది. అమ్మో, ఈ కట్లేంది? వామ్మో, నేను ఎక్కడున్నాను? హైదరాబాద్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న దండకారణ్యంలో ఉన్నావు. ఓరి నాయను, మీరంతా ఎవరు? గడపలు చూస్తే తెలవట్లేదా? అడవిలో అన్నలం. నేను మాత్రం తమ్ముణ్ణి. మీలో తమ్ముళ్ళు కూడా ఉంటారట. అన్నలున్నప్పుడు తమ్ముడు ఉండకూడదా? నువ్వేంది బాణం పట్టుకున్నావు? గన్నే పట్టుకోవాలా? బాణం పట్టుకోకూడదా? కొత్తగా థింక్ చేయండి రా. కంట్రోల్ కంట్రోల్. వామ్మో, నేను ఇంకా అబ్బాయి అనుకున్నా. అడవిలో కూడా ఐటమ్ అదిరిపోయిందే. క్యారే సాలే రామక్క భీమక్క అలే సీతక్క కేలేన స్టవ్ అలవాటు పొరపాటు అయిపోయిందక్క. ఎందుకు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? మీ బావ మినిస్టర్ భగవాన్ చేసిన పాపాల్లో నీకు కూడా పావలా వాటా ఉందని తెలిసింది. అందుకే మా అన్న నీ తోలు తీయడానికి ఇక్కడ తీసుకురామన్నాడు. పావనా వాటా? ఆ. భలే వాడివే. ఆయన చేస్తుంటే నేను ఏదో పక్క నుంచి చూశాను తప్ప నాకు అందులో 5 పైసలు వాటా కూడా లేదు. నీ మీద ఒట్టు. ఆ మొక్క నువ్వు మా అన్నకి చెప్పుకో. ఆయన ఎవరు? చిన్నగా ఆల్ ఇండియా అన్నలకే అన్న రామన్న ఇలియాస్ రవన్న. అన్నకు అసలే హై బీపీ. నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పిన కింద ఉంటావు, లేకుంటే హెల్ పైకే. ఆయన ఎక్కడ? అడిగో చూడు, అన్నగారు వస్తుండ్రు. ఎక్కడ బూర్జువ భూస్వామ్య మోకలు తాడిత పీడిత జనం రక్తం పీల్చే రాబందులు అవుతారో, ఎక్కడ నగారిన అన్నార్థుల గుండె మంటలు రాక్షస రాజ్యాలను అంతమొందిస్తాయో, అక్కడ రామన్న ఆలియస్ రవణలో కొన్ని వేల మంది పుడతారా. అన్న మాట్లాడింది తెలుగేనా? నాకు ఒక్క ముక్క అర్థం కాలే. డైలాగ్స్ అర్థం అవ్వక్కర్లేదు, ఎమోషన్ అర్థం అయితే చాలు. నువ్వు తక్కువ తినలేదు. నువ్వు అనక్కర్లేదు. వీడే భగవాన్ బామ్మర్ది. వేసమంటావా? ముందు వీడి సంగతి చూసి ఆ తర్వాత వీడి సంగతి చూద్దాం. ఆడి గుండెల్లో మైకు జనాల్ని మోసం చేస్తారంట. రేయ్, నీ తోడలుడు సర్పంచ్ సంపత్రావు చందాలు వసూలు చేసిన డబ్బు ఎక్కడ దాచాడు? వాడి బలం ఏంటి, బలహీనతలు ఏంటి, టోటల్ గా వాడి మూమెంట్స్ ఏమిటి? రేయ్ చెప్పరా. బీపీ 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 తెప్పించుకురా. అమ్మో, ఇంత బీపీయా? నీకు తెలుసు చెప్పు. నాకేం తెలీదు. నిజంగా తెలీదా? నిజంగా తెలీదు. ఏమీ తెలీదా? ఏమీ తెలియనాడు నువ్వెందుకు పట్టుకుంటావు? ఒరే ఎర్రడా, వచ్చే రావులమ్మ, ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి ఫైరింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. వీడి సంగతి ఏంటి? ఎలాగో నిజాలు చెప్పడు, వేసేద్దాం. వీని తుపాకులతోటి బాణాలతోటి కాకుండా వెరైటీగా గొంతు వరకు కొత్తగా ఆలోచించండి అయ్యా, కొత్తగా ఆలోచించండి. పిచ్చోడా, ఎందుకు నువ్వు గొంతు కొరికేది? నేను చెప్పకపోతేగా నేను మొత్తం చెప్పేస్తా. సార్, ఆ భగవాన్ అనేవాడు పెద్ద యదవా, ఈ విషయం అందరికీ తెలుసు. వాడికి ఎన్నో దొంగ వ్యాపారాలు ఉన్నాయి, ఈ విషయం కూడా అందరికీ తెలుసు. బినామీ పేర్లతో వాడు నడిపే సాయినాథ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాడు. ఇక దౌర్జన్యాలు, భూ కబ్జాలు, హత్యల గురించి చెప్పే పనే లేదు. అన్నిటికంటే ముఖ్యమైంది ఐటమ్స్ వీక్నెస్. చెట్టుకు చీర కట్టినా సొంగ కట్టేస్తారండి. ఏమండి, మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తానండి. రోజు నోట్లోకి ముద్ద లేకపోయినా ఒప్పుకుంటాడేమో కానీ ముద్దు లేకపోతే మాత్రం ఒప్పుకోడండి. మోజు పడ్డాడా అంతే. ఇంకొకటి, 2 నెలలకు ఒకసారి అరకు వ్యాలీకి వెళ్ళి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకొస్తుంటాడు. ఎందుకు అనుకున్నారు? అందుకే. ఐటమ్స్ అంటే పడి చేస్తాడు. ఇక్కడ కూడా 2 గెస్ట్ హౌస్ కట్టించాడు. అందుకే. చూసారా, గుక్క తిప్పుకోకుండా ఎన్ని విషయాలు చెప్పాను. ఇక నేను బయలుదేరుతానండి. కాట్లోపదేవాయా స్వామి. ఏంది అలికిడ్ లేదు, కరకరపడలేంది ఈ గుడారాడేయి. ఓ అమ్మో, నన్ను ఒక్కడిని వదిలేసిపోయారు. ఈ అడవిలో ఏ జంతువుకన్నా ఆమ్లెట్ కావాల్సి వచ్చిందో ఏమో. ఇక్కడి నుంచి బయటపడేదారే. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, దడకం కూడా నాకు పూర్తిగా రాదు. అబ్బా, అడవిలో కూడా ఎవరు బిల్డింగ్ కట్టారే. అరే, మనిల్లు అడవిలోకి వచ్చిందేంటి?
వామ్మో, నా ఇంటి ఎదురు పార్కులోనే నన్ను కట్టేసి అడవిలాగా బిడ్డపిచ్చి మ్యాటర్ మొత్తం కొట్టేశారు. బావా 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 అమ్మో, ఇప్పుడు ఈ విషయం బావకు చెప్తే తన సీక్రెట్లు మొత్తం నేనే అవుట్ చేశానని తనే నన్ను చంపేస్తాడుగా. అతను ఇప్పుడు మనల్ని ఎవరు కిడ్నాప్ చేశారు? అబ్బే తూచ్ గప్ చిప్ సాంబార్ బుడ్డి. హలో, ఎక్సైజ్ డిపార్ట్మెంటా? రాష్ట్రంలో ప్రముఖ మందుల కంపెనీ అయిన శ్రీ సాయినాథ్ ఫార్మాస్యూటికల్స్ లో నిషేధమైన మత్తు మందులు తయారు చేస్తున్నట్లు ఒక అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ సంస్థపై దాడి చేసి కంపెనీ సీజ్ చేశారు. కోట్ల రూపాయల విలువైన మత్తు మందులు అక్కడ తయారవుతున్నట్లు, విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నట్లు వెల్లడైంది. ఈ సంస్థ యజమాని రాష్ట్ర హోంమంత్రి భగవాన్ కు దగ్గర బంధువైనందువల్ల మంత్రి మీద కూడా ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏంట్రా మన ఫార్మాస్యూటికల్స్ మీద ఎక్సైజ్ వాళ్ళు రైడ్ చేయడమేంటి, సీజ్ చేయడమేంటి, అరెస్టులు ఏంటి? ఇంకా నయం బావా, అది బినామీ పేరుతో ఉంది కాబట్టి అందులో కేవలం నీ హ్యాండ్ మాత్రమే ఉందనుకుంటున్నారు. అది నిజంగా నీదేనని తెలిస్తారా ఈ పాటికి నీ పదవి పోయిండేది. అరెస్ట్ చేసి ఉండేవాడు, బొక్కలో వేసి డొక్కలో పుడుతూ ఉండేవాడు. అసలు ఈ విషయం మన వాళ్ళే ఎవరో ఇచ్చేస్తుంటారు. నిజమే బావా, నీకు మత్తు మందులు తయారు చేసే బేవర్స్ కంపెనీ ఉంది అనుకో, అయినా ఈ విషయం బయటకు చెప్పాల్సిన అవసరం ఎవరికుంది బావా? బినామీ పేర్లతో వాడు నడిపే సాయినాథ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు. అమ్మో, మనమేగా చెప్పింది, ఇదంతా ఆనల పని ఉంటుంది. మనం చెప్పేవని ఎవరు చూసి వచ్చారు? గప్చుప్ సాంబార్ బుడ్డి. ఎవరు చెప్పుంటారంటావు బావా? 4 రోజులు నేను ఢిల్లీ వెళ్ళొచ్చేసరికి మొత్తం నాశనం అయిపోయింది. మీరేంటి మాస్టారు, వాయించండి. మీరేదో టెన్షన్ లో ఉన్నారని. టెన్షన్ లో ఉన్నప్పుడు మ్యూజిక్ ఉంటే తగ్గుతుంది అంటారు కదా, వాయించండి శివరంజని. అలాగే. నేను చెప్పింది ఆరాగం కాదు, అది సెల్ ఫోన్ రాగం బావా. సెల్ ఫోన్. హలో భగవాన్, ఏంటి కోట్ల ఆదాయం తెచ్చే మొత్తం మంది ఫ్యాక్టరీ గుట్టు పట్టబయలైందని టెన్షన్గా ఉందా? నువ్వు బాండు ఎలా ఉంది మన దెబ్బ? నొప్పి తెలుస్తుంది కానీ బయటికి చెప్పుకోలేవు కదా. ఇది ట్రైలరే బాబాయ్, అసలు సినిమా ముందుంది. రేయ్ 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 షూ, తర్వాత దెబ్బ ఎలా కొట్టాలో నేను ఆలోచిస్తాను, ఎలా కాసుకోవాలో నువ్వు ఆలోచించు. ఎవరు బావా? పాండు. ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాడే. అంటే వాడే వీడన్నమాట. వాడు మొగాడు అన్నావు, ఇప్పుడు చూడు మొగుడే కూర్చున్నాడు. చెప్పుకోలేని చోట సెకండ్ లేచినట్టు అయిపోరా నీకు. ఏందన్నా ఈ పరిశాన్ అంతా? ఒక్కసారి ఊ అని రాదే? ఊ అంటే ఏం చేస్తామే? అనరాదు బాబా, ఒకసారి ఊ అని. వాడు ఏం చేస్తాడో చూద్దాము. అందుకనే మా బాబు ఊ అన్నాడు, ఇక బీకు నువ్వు బీకేదేందో. శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఏం పాండు, ఏమిటి అష్టోత్తరమా సహస్రనామార్చనే? అష్టోత్తరమే కానివ్వండి. సరే, పేరు పేరు అంజలి, మూలా నక్షత్రం, సింహరాశి. నువ్వెప్పుడూ చేయిస్తున్నదేగా, కాకపోతే ఈసారి అమ్మాయిని కూడా తీసుకొచ్చావు అంతేగా. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం దండం పెట్టు. శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవతాం లోకైక దీపాంకురం శ్రీమంతం జగన్నాథ బ్రహ్మేంద్ర గంగాధరం మాం త్రైలోక్య ముకుందినీం. ఈ గుడ్లో అమ్మరు చాలా పవర్ఫుల్ అండి. మీరు ఇక్కడికి వచ్చారు కదా, మీకు ఇంకే సమస్యలు ఉండవు. పాండు, ఆ? నేనంటే నీకెందుకంత ఇది? చెప్పు పాండు, అసలు నీకేం చేశానని? ఏం చేశారని ఆ రోజు గుండె జబ్బు పిల్లలకు సాయం చేశారు. ఏదో ఆశించి చేస్తే స్వార్థం అవుతుంది కానీ అభిమానం ఎలా అవుతుంది? అయినా మీ మనసు తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అభిమానించాల్సిందే. అసలు ఇవన్నీ అంజలి గారు, అర్థమైందిరా. నన్ను ఎరగొట్టి అమ్మాయిని తీసుకెళ్ళడానికి ఈ సెటప్ అంతేగా. దున్నపోతుల్లాగా ఎంతమంది ఉన్నారు, నేను ఒక్కడిని. అయినా సరే ఈ అమ్మాయి మెడ మీద కత్తి పెట్టారంటే మీకు దమ్ము లేదనేగా అర్థం. అరే చిన్న కత్తి తీరా అన్నా. కత్తి పడేరా బిడ్డ. రండి.
అట్ట వెనక దెబ్బ కొట్టాల్సిందే తప్ప ముందు దెబ్బ కొట్టేంత సత్తా ఎక్కడుంది ఈ సొచ్చదవలకి. కానీ భలే వాళ్ళని పెట్టుకున్నావు బాబు మొత్తానికి నీ పక్కన. ఇంతకీ ఈ విధులంతా ఇక్కడరా? ఆ పాండుగాడు కొట్టిన చోట కొట్టకుండా కొట్టిన దెబ్బలకి హాస్పిటల్లో కట్లు కట్టుకుని పడకసీన్లో ఉన్నారు. లిస్టు చెబుతా విను. ఆ నరసింగ్ గాడికి నడువు అవుట్, నల్లసీరు గాడికి మెడ అవుట్, కాళీ గాడికి కాల్ అవుట్, చిన్న గాడికి చెయ్యి అవుట్. ఇక ఊవను అని నీ చేత బలవంతంగా ఊగొట్టుకుపోయాడే బిట్టగాడు. వాడికి అన్నం తినే చేతితో పాటు అన్ని పార్ట్లు పాక్షికంగా అవుట్. అని కాదు, ఆ పాండుగాడు వచ్చేస్తాడా లేదా? దొంగ చచ్చినోళ్ళు వాళ్ళ కాళ్ళు పడిపోను ఆడంగి వెధవులు దొంగ దెబ్బ కొడతారా? ఇంకా నయ్యం దెబ్బ ఏ కణతకో తగిలింటే ఎంత ప్రమాదం జరిగేది. వీళ్ళ అమ్మ కడుపులు మాడ ఇంత అన్యాయం చేస్తారా? నాశనం అయిపోతారు, పురుగులు పడి చేస్తారు. చాలేదు, 4 రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతాను డాక్టర్ చెప్పాడు కదా. రొటీన్ గా ఈ పరామర్శలు అవసరమా? రెస్ట్ తీసుకొని కమాన్. ఏదైనా అవసరం అయితే కబుర్ చేయండి, నేను వస్తాను. రొటీన్ ఓల్డ్ గై. సుందరి నువ్వు రావే. ఏంటి? నేను వెళ్ళిపోతాను. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన సమస్య తీరిపోతుందా? అసలు ఇదంతా నా వల్లే కదా. నా మీద మీకున్న జాలికైనా ఓ హద్దు ఉండాలిగా. పొరపాటు. నాకు మీ మీద ఉన్నది జాలి కాదు, అభిమానం. దానికి హద్దు ఉండదు. ఒకసారి యుద్ధం అంటూ మొదలయ్యాక ఎవరొకరు గెలిచేవారు కదా ఆగదు. ఆటలో అయినా పోటీలైనా నాకు గెలవటమే తెలుసు. మొదటిసారి నన్ను ఓడించాలనుకుంటే వెళ్ళండి. అయ్యో మీరేంటండి? సుందరి సుందరి, ఏంటి? ఈ వేణీళ్ళు తీసుకెళ్ళి వాడికి కాస్త ఒళ్ళు తొడబ్బే. సరే. మసిగుడ్డ ఎక్కడా? అరే మీకెందుకండి ఇవన్నీ? పాండు ప్లీజ్. వద్దండి ప్లీజ్. ఏం మాట్లాడుకో, పడుకో. ఏంటి నిలబడి మరీ కళ్ళు కంటున్నావా? అవునే, ఎంత మంచి కళ అనుకున్నావు. వాడి మనసులో ఏముందో వాడి కళ్ళలో నేను చూడగలని. వాడు అంజలిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా వాడంటే ఇష్టపడుతోంది. కాకపోతే ఆ విషయం వాళ్ళిద్దరికీ తెలియడం లేదు. వాళ్ళిద్దరికీ ఒకటయ్యే రాత ఉంది కాబట్టి ఆ దేవుడు వాళ్ళని ఇక్కడ ఇలా కలిపాడు. అవును, మనం ఇష్టపడే వాళ్ళు మనల్ని ఇష్టపడడం అనేది అందరికీ దక్కే అదృష్టం కాదే. అవును, ఆ అదృష్టం అందరికీ దక్కదు. ఏమండి ఏమండి, ఎదురింటి వెంకటలక్ష్మికి వాళ్ళ ఆయన నెక్లెస్ కొనిచ్చారంట, నాకు కొనరు. వెనకే వెంకట్రావు ఆవిడకి విడాకులు ఇచ్చేసాడట, నీకు ఇచ్చేమంటావేటి? చిచి, పెళ్ళి ఇన్నాళ్ళైనా ఓ నగ లేదు, నట్ట లేదు, ఓ పిల్ల లేదు, పీచు లేదు. దానికి నన్నేం చేయమంటావే? ఆసనాలు మానేసి కాపురం చేయమంటాను. అన్నమైనా మానేస్తాను గానీ ఆసనాలు మాత్రం మాన్నా. అయినా లోపం నీలో పెట్టుకొని నా మీద ఏడుస్తావేటి? లోపం నాలో కాదు, మీలోనే ఉంది. నీలోనే ఉంది. మీలోనే చంపేస్తాను, నీలోనే ఉంది. సరే సరే, లోపం మీలో ఉంటే మీరే పోతారు, నాలో ఉంటే నా పసుపు కుంకాలే పోతాయి. అలా అన్నావు, బాగుంది. ఏటిది? ఎటైనా పోయేది మనమే కదా. ఇలా ఆరోగ్యం మహాభాగ్యం కార్యక్రమంలో ఆసనాలు వచ్చేస్తున్నాయి. ఆసనాల వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకున్నాం కదా. వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూద్దాం. అలాగే. మొదట మీ 2 కాళ్ళను ముందుకు చాపండి. చాపాను. ఇప్పుడు మీ కుడి కాలును మెల్లగా మీ కుడి భుజం మీదకి చేర్చండి. అలాగే. అలాగే మీ ఎడమ కాలును కూడా మెల్లగా మీ ఎడమ భుజం పైకి చేర్చండి. ఇప్పుడు మీ 2 చేతులతో నమస్కరించండి. ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూశారు కదా. చూశాను. ఎలా తీయాలో వచ్చే వారం తెలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. ఎలా తీయాలో వచ్చేవారని చెప్తావా? ఆమె చెప్పాడే. అయ్యో, ఏంటండి ఇలా ఉండిపోయారు? నేను ఉండడం కాదు, ఆడే ఉంచేశాడు. రావట్లేదు.
రావట్లేదండి. రావట్లేదా? నువ్వు కావాలని తీయట్లేదా? అయ్యో రావట్లేదండి నిజంగానే. వెళ్ళు, బయటకు వెళ్ళవనని పిలు. ఆ, వెళ్ళండి. కాళ్ళతో దండం పెడుతున్నాడు ఏంటి? మెల్లగా మెల్లగా. ఏమయ్యా ఈ వయసులో ఈ పిచ్చాసనాలు ఎందుకు నీకు? ఏ ఎముకో పుట్టుకు నిరిగిందనుకో చటుక్కున మంచం ఎక్కుతావు. పాడెక్కే వరకు ఆసనాలు మాండు. అది నా వీక్నెస్. వీక్ పర్సనల్ మళ్ళీ వీక్నెస్ ఒకటి. వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఐ వాంట్ టు నో. ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, నువ్వు రావడమే ప్రాబ్లం. ఇదేంట్రా షర్ట్ కాలీఫ్లవర్ పెట్టావు? నెహ్రూ గారు రోజ్ ఫ్లవర్ పెట్టడం కామన్, అందుకే నేను వెరైటీగా కాలీఫ్లవర్ పెట్టి. నెహ్రూ గారు రోజు ఫ్లవర్ పెట్టారు, నువ్వు కాలీఫ్లవర్ పెట్టావా? ఎంత మేధావిరా నువ్వు. ఎస్ మీరు కూడా నాలాగా కొత్తగా థింక్ చేయండి, మీరు మేధావులు అనిపించుకోండి. ఓ పని చేయి, ఆ కాలిఫ్లవర్ ప్యాంట్ దగ్గర పెట్టుకో, ఇంకా కొత్తగా ఉంటది. What a brilliant idea. I love you. I will try now only. అందరూ నోటితో తింటున్నారు కదా, నీడు తేడాగా తింటున్నాడేమో. ఆల్రెడీ అలాగే తింటున్నాడు. తుకారాం, సిద్ధాంతికి నా జాతకం చూపించానన్నావు, ఏం చెప్పాడు? అబ్బో నీ జాతకం లాంటి జాతకం తన సర్వీసులో చూడలేదంట బావా. ఇవాళ నుంచి నీ పేరు మోత మోగిపోతుందట. గుడిసెలో నీ పేరే, గుడారాలో నీ పేరే. ఏంటి అక్కడ హడావిడి? నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు తెలిసి అభినందన సభ పెట్టుంటారు. అవిగో బ్యానర్లు. మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి. మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి. బావో ఇదేదో నీకు యాంటీటెంట్ లా ఉంది బావా. యాంటీడెంట్? బావా కుడికారు ముందు పెట్టి దిగు, ఎందుకైనా మంచిది. ఏంటిదంతా? నీ కడుపు పంట సల్లనది తల్లి, మహారాజు వచ్చిండు. అసలు ఎవరు మీరు? సార్, మీరు మాయ మాటలు చెప్పి తనను తల్లిని చేశారని ఆ అమ్మాయి అంటుంది. దీనికి మీరేమంటారు? మీరు ఆమెను స్వీకరిస్తున్నారా? అసలు ఇందులో నిజమేంట? మినిస్టర్ అయినంత మాత్రాన ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నారు? ఈ అమ్మాయికి నాకు చిచి, ఈ అమ్మాయి ఎవరు నాకు తెలియదు. బాయ్యా ఎలాగెలగా నానెవరో నీకు తెలదు. ఓ పాల మొహం చెప్పు. తెలియదని చెప్తున్నాను కదా, ఎవరు నువ్వు? పోలమ్మో ఎంత మాట అనేసినావు. 2 ఏళ్ల కిందట మండే సోలో నువ్వు అరకొచ్చి గవర్నమెంట్ వాళ్ళ బంగ్లాలో దిగలేదు. దిగితే అసలు ఆ మాటకు వస్తే రెగ్యులర్ గా అరకొస్తుంటాడు, బంగాళాలో దిగుతూ ఉంటాడు, అక్కడే ఐటమ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ప్రజా సంస్థల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఏంటంట, నేను ఆ బంగ్లాలో పని మనిషిని. ఓ అర్ధరాత్రేలా బోర్ని వర్షం పుట్టుకుని దీపాలు ఆరిపోనాయి. బాయ్ సుట్టే బాగా తాగేస్తున్నాడు. నేను ఎలగలిగెళ్తుంటే అలా నా చెయ్యి తీసుకున్నాడు. ఏటి బాబు ఇది అన్నాను. నువ్వు అను అరకులో సగం రాసిస్తాను, మనువాడతాను, మగబిడ్డనిస్తాను అన్నాడు. నమ్మిన తెల్లారి సుట్టే బాయి అయ్యిండు. మగబిడ్డ అయితే పుట్టిండు, మనువు మాత్రం వాళ్లేదే తల్లి. బాబా అరే ఇన్నాళ్ళ నుంచి నీ ఎంబడి తిరుగుతున్నా గానీ నీ ఉదార గుణం నాకే అర్థం కాలేదే. ఈ పిల్లకు పోయి అరకులో అర్ధ భాగం రాసిస్తానన్నావే, నీ టేస్టు నీ పిచ్చినాడతనం మండ. ఏ మొత్తం రాసి వచ్చుగా. నోర్మై, ఇది ఎవరో తెలియదు అంటుంది. రక్తం పట్టుకొని పుట్టే పుట్టోడు చూడండి. రాత్రి నుంచి అయ్య కావాలని ఒకటే ఏడుపు. ఎవడు వీడా? నల్లెక్కున్నాడు, ఒక ముద్దు పెట్టుకోలేడు గారు. బావా రంగు అయితే తెల్లదే గానీ పోలికలు మాత్రం నీకులాగే ఉన్నాయి బావా. వీడు నా కొడుకు ఏంట్రా? కాదని గ్యారంటీ ఏంటి? పాండు కన్ఫర్మ్ వీడి వాడు, వాడే వీడు. అన్నా అన్నన్నా ఇదంతా నువ్వు ఆడిస్తున్న నాటకం అన్నమాట. ఆడిస్తున్నది నేనే, కానీ నాటకం కాదు, నిజం. కాదు, ఇదంతా అబద్ధం. మాటలతో చెప్తే సరిపోదు, ప్రజల మనిషివి కదా, నిరూపించుకోవాలి. అంటే ఏంది ఇప్పుడు నువ్వనేది? మా బావను కూడా సీతమ్మ వారిలాగా మంటల్లో దూకమంటావా? ఇదిగో పరువు కోసం ప్రాణం ఇచ్చే వంశం మా బావదే. కావాలంటే మంటలు పెట్టచ్చు, దూకుతాడలేదు. ఏం బావా దూకడంట? ఈ దూకటాలు దాకటాలన్నీ పురాణ కాలమే, ఇది కలికాలం. అదేదో అంటారే డిఎన్ఏ టెస్ట్ అని, అది చేస్తే నిజం తేలిపోతుంది. ఏ టెస్ట్ కైనా నేను రెడీ. బాబో తొందరపడి కమిట్ కావద్దు, ఇట్లా చెప్తా. ఏంటి బావా డిఎన్ఏ టెస్ట్ అంటే? అది ఏమన్నా యూరిన్ టెస్ట్ అనుకుంటున్నావా ఏంది? పుట్టు పూర్వోత్తరాలు మొత్తం బయటపడతాయా? పైగా ఆ టెస్ట్ లో గనక వాడు నిజంగా నీ బిడ్డేనని బయటపడింది అనుకో, ఆ అంకాలమ్మని నీకు అంట కట్టేస్తారు. ఇక జీవితాంతం జుంబారే జుంబకురే అనుకుంటా తిరగాల్సి వస్తుంది. ఎప్పుడన్నా మేము నేను చూడాలనుకుంటే అడవికి రావాల్సి వస్తుంది. పైగా వాడు డిఎన్ఏ కోసం అంతగా పట్టుబడుతున్నాడంటే ఇందులో ఖచ్చితంగా నిజం ఉండే ఉంటుంది. ఏంట్రా నిజం? దాన్ని చూసిన గుర్తు కూడా లేదు నాకు. నీకెక్కడ గుర్తుంటుంది బావా? నువ్వు చూసిన ఐటమ్స్ ఏమన్నా ఒకటా రెండా? పైగా ఆ రోజు తమరు మందు మత్తులో కూడా ఉన్నారంట. అందుకని ప్రస్తుతానికి ఇక్కడి నుంచి జంప్ అయిపోవడం బెటర్. ఇదంతా పెద్ద విషయాల కుట్ర. దీన్ని నేను ఖండిస్తున్నాను. మాట రాసుకోండి. నేను ఇక్కడి నుంచి వర్కౌట్ చేస్తున్నాను.
బిడ్డకు తండ్రి మంత్రి భగవానేనంటూ న్యాయ పోరాటం చేస్తున్న కొండజాతి అంకమ్మ ఉదంతం తెలిసిందే. కాగా నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అంకమ్మ శిబిరంపై దాడి చేసి అక్కడున్న వాళ్ళందరినీ గాయపరిచి అంకమ్మను తీసుకువెళ్లిపోయారు. ఇది ముమ్మాటికి మంత్రి భగవాన్ పనేనని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తపరుస్తున్నాయి. బావా 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 ఇప్పుడు అర్థమైంది బావా నువ్వేంటో. అసలు నీకు నువ్వే సాటిపో బావా. నువ్వు అడకపోయినా సరే నీకు అర్జెంటుగా ఒక ఐటమ్స్ పార్టీ అరేంజ్ చేద్దాం అనిపిస్తుంది బావా. ఏంట్రా ఏంటేంటి బావా, నిన్ను ఏమీ తెలియనట్టుగా శిబిరం దగ్గర నుంచి వాకౌట్ చేసి రాత్రికి రాత్రే దాన్ని లేపేసి సాక్ష్యం కూడా మాయం చేశావంటే అందుకే బావా నువ్వు ఆటో భగవాన్ స్థాయి నుంచి మినిస్టర్ భగవాన్ స్థాయికి ఎదిగింది. ఏంట్రా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? సరేలే బావా నువ్వు మరీను. ఇదిగో బావా నన్ను మరీ అంత పరాయుడుగా చూడద్దు బావా. గత రాత్రి కొంతమంది రౌడీలు వచ్చి అంకమ్మ శిబిరాన్ని ధ్వంసం చేసి అంకమ్మను మాయం చేశారు. ఇది మినిస్టర్ భగవాన్ పనే ఉంటుంది అని టీవీ వార్తల్లో చెప్తుంటే చూసి నేను తెలుసుకోవాలా బావా. ఓన్లే ఒక మంచి పని చేశావు, పిల్లాన్ని స్కూల్లో జరిపించావంటగా బయట చెప్పుకుంటున్నారు. తల్లి నెట్టు లేపేశావు. నేను లేపేవేంట్రా? నేను కాదు 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 నువ్వే 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 అని బయట చెప్పుకుంటున్నారు. కొంపదీసి ఆ రౌడీలు పంపించింది నువ్వు కదా? నేను కాదు. వామ్మో ఇదేదో నీ నాశనానికి వచ్చినట్టుంది బావు. అది నీ బుద్ధి అందరికీ తెలుసు కాబట్టి ఎలాగూ నిన్నే అనుమానిస్తారని ఆ పాండుగాడే మనుషులను పంపించి ఈ నాటకం వాడిచుంటాడు. ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నారు. హిందోళ రాగం వాయించి మార్కులు కొట్టేస్తాను వాటిని. దగ్గరకు వచ్చి వాయించండి. అది దెబ్బంటే సత్యవతిని ఎవరు తీసుకెళ్లారో తెలవక జుట్టు పీక్కుంటూ ఉంటాడు వేధవ. అవును పండు, నాకు డౌట్. అంత ధైర్యంగా డిఎన్ఏ టెస్ట్ చేయించమన్నా దానికి భగవాన్ గారు ఒప్పుకునుంటే. ధైర్యంగా చెప్పాను కాబట్టి ఒప్పుకోలేదు. ఇదిగో లాయరు, నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. నిజం ఎప్పుడైనా మెల్లగా చెప్పినా పర్వాలేదు, అబద్ధం మాత్రం గట్టిగానే చెప్పాలి. అయినా ధైర్యం మంది కాదు, సత్యవతిది. భయపడకుండా నాటకాన్ని రక్తి గట్టించింది. నువ్వు ఉండగా మాకు భయం ఏంటన్నా? సరేనమ్మా, ఎందుకనే మంచిది. నేను చెప్పే వరకు ఇంటి పట్టునే ఉంది. అంకమ్మను మాయం చేసిన భగవాన్! అంకమ్మను మాయం చేసిన భగవాన్! మినిస్టర్ భగవాన్ రాజీనామా! అంకమ్మను మాయం చేసిన భగవాన్! మినిస్టర్ భగవాన్ రాజీనామా! మినిస్టర్ భగవాన్ రాజీనామా! మినిస్టర్ భగవాన్ రాజీనామా! ఏమిటిదంతా? కుట్ర సార్ కుట్ర. నా పాపులారిటీని దెబ్బతేయడానికి ఎవరో కావాలని చేసిన కుట్ర. కుట్రని మీరంటున్నారు. నిజమని చెప్పి ప్రజలు ప్రతిపక్షాలే కాదు మన పార్టీ వాళ్ళే అంటున్నారు. అరే మొన్నటికి మొన్న ఆ దొంగ మందుల కేసులో మీ హస్తం ఉందని ఆరోపణ. ఇప్పుడేమో ఈ గిరిజన అమ్మాయి కేసు. వాట్ ఈస్ ఆల్ దిస్? అంటే మీరు కూడా నన్ను... నేనే కాదు, పార్టీలో ప్రతి ఒక్కరూ ఇది నిజమని నమ్ముతున్నారు. మీ వ్యసనాల వల్ల పార్టీకి చెడ్డ పేరు తెస్తే మాత్రం సహించేది లేదు. భగవాన్ గారు, సీఎం గానే కాదు పార్టీ ప్రెసిడెంట్ గా చెప్తున్నాను, మీ మీద పడ్డ నిందలు నిజం కావని మీరు నిరూపించుకుంటే మీకే మంచిది. ఇంతకీ అమ్మాయిని ఏం చేశారు? అంజలి అంజలి ఇక్కడ ఇక్కడున్నావా? ఏంటి ఈ టైంలో వచ్చావు? ప్రోగ్రామ్స్ వెళ్ళేవా? నీ ప్రోగ్రామేనే తల్లి. నాదా? ఏంటి? అబ్బబ్బబ్బా, రేపు డాన్స్ ఫెస్టివల్ లో నువ్వు డాన్స్ చేయడమేమో గానీ ఆ ఆర్గనైజర్స్ నాతో డాన్స్ చేస్తున్నారు. నువ్వేమో ఆ పనులన్నీ నాకు అప్పు చెప్పావు. ఏమైందే? స్టేజ్ మీద నీకేమేం రిక్వైర్మెంట్స్ కావాలో స్వయంగా నువ్వే దగ్గరుండి చూసుకోవాలట. వాళ్ళు నాకు ఇన్ఫార్మ్ చేశారు. పద పద పద. ఎక్కడికమ్మా వెళ్తున్నారు? పాండు కూడా ఇంట్లో లేడు. అయితే ఓ పని చెయ్యి, అర్జెంటుగా పాండుకు ఫోన్ చేసి రమ్మని చెప్పు. పాండు నేను తీసుకెళ్తాడు, నేను ఫ్రీ అయిపోతాను. ఆ పని చెయ్యండి అమ్మా. ఇంత చిన్నదానికి తను ఎందుకు డిస్టర్బ్ చేయటం? ఏ పని మీద ఉన్నాడో ఏంటో, మనమే వెళ్ళొచ్చేద్దాం. అది కాదమ్మా, పాండు లేకుండా... పర్వాలేదు బామ్మగారు, జాగ్రత్తగా వెళ్ళొస్తాం. అంజలి, వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు? రా అంజలి, పద. ఎవరు లేరేంటి? ఏంటి ఆర్గనైజర్స్ ఎవరు కనిపించట్లేదు? అదే నేను చూస్తున్నాను. ఇక్కడికే రమ్మని ఇన్ఫార్మ్ చేశారే. హాయ్ అంజలి, ఏంటి నేను ఇక్కడ ఉన్నందుకు షాక్ అయ్యావా? ఆ రోజు నేను నీ దగ్గరికి వస్తే
అలగా జనం చేత నన్ను అవమానించావు. మరి దానికి నేను కూడా ఏదో ఒకటి చేయాలిగా. రాహుల్ ఏంటిది? నీ గురించి అంజలి ఎంత చెప్పినా కూడా నేను నమ్మలేదు. కానీ నువ్వేంటో నాకు ఇప్పుడే తెలిసింది. అసలు నీలాంటి చీట్ని ఏం చేసినా కూడా పాపం లేదు అని రాహుల్ని తిడతాననుకున్నావు కదా అంజలి? ఎలా తిట్టగలను చెప్పు? నాకెప్పటి నుంచో రాహుల్ అంటే ఇష్టం, కానీ తనకి నువ్వంటే ఇష్టం. లక్కీగా నువ్వు తనని కాదనుకున్నావు, నేను కావాలనుకున్నాను. నీకో విషయం తెలుసా? రాహుల్ నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. కట్నంగా నేను తీసుకొచ్చి అప్పు చెప్పమన్నాడు. పాండు టింబర్ డిపోకి వెళ్ళాడని తెలిసే నీ దగ్గరకు వచ్చి ఈ నాటకం ఆడాను. నీ జీవితం కన్నా నా జీవితం నాకు ముఖ్యం కదా, అర్థం చేసుకో అంజలి. సారీ. ఇప్పటికైనా ప్రాక్టికల్గా ఆలోచించు. భగవాన్ గారు చెప్పిన దానికి నువ్వు ఎస్ అంటే క్యాచ్ బాగా పట్టానా? చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాడిని. అంజలి, కోపంలో కూడా నువ్వు చాలా అందంగా ఉంటావు, అందుకే నిన్ను మర్చిపోలేకపోతున్నాను. అప్పటికి ఇప్పటికి నీలో గ్లామర్ బాగా పెరిగింది. ఏంటి అంత కోపంగా ఉన్నావు? ఓ, నీకు ఇష్టం లేకుండా తీసుకువచ్చానా? ఇష్టపడి రమ్మంటే నువ్వు రాలేదుగా. అయినా నేను నిన్ను ఏ అడిగాను? పెళ్లి చేసుకోమన్నానా, పిల్లలు కనమన్నానా? ఒకే రోజు నాతో గడపని అడిగాను, దానికి ఇంత హడావిడి అవసరమా? పోనీ నన్ను కాదని నువ్వేమన్నా సుఖపడ్డావా? డ్రగ్ కేసులో ఇరికిస్తే అందులో నుంచి బయటపడడానికి నానా ఇబ్బందులు పడుతున్నావు. ఒక్కసారి ఊ అంటే ఊరుకో బావా, నువ్వు ఇంత చేసినా ఊ అనకుండా ఊహు అంటానికి ఆ అమ్మాయి ఏమన్నా పిచ్చి పిల్ల ఏమా? చూడమ్మా, చరిత్రలో పరాయాడదాని మీద మోజుపడ్డ ఏ ఎదవా బాగుపడలేదు బావా అని నేను ఎంత చెప్పినా వెనక దగ్గర. అదిగో అంత ఉంది మా బావకి నీ మీద. ఆ పాండుగడికి ఏముంది? కొవ్వుంది. వాడు నేను నడిపే డ్రగ్స్ ఫ్యాక్టరీ మూయించాడు. జనం అందరిలో నా పరువు తీశాడు. చెప్తా. హలో. హాయ్ హీరో, బాగున్నావా? భగవాన్. అరే, నా గొంతు బాగా గుర్తుపట్టావే. నీకు మెమరీ పవర్ బాగుంది. ఈ గొంతు కూడా కొంచెం గుర్తుపట్టు. అంజలి, విన్నావా? అమ్మాయి నేను చేయొద్దు. ఏం చేస్తావు చెప్పేస్తావా? రేయ్, అంజలిని వదిలేయ్. వదలయడానిగా కష్టపడి ప్లాన్ వేసి తీసుకొచ్చింది. ఆ రోజు నువ్వే అన్నావుగా చెప్పి చేయడం మగతనమని. అందుకే చెప్తున్నాను, ఏ స్టేజ్ మీద అయితే రేపు అంజలి చేత ప్రోగ్రామ్ ఇప్పించాలని అనుకున్నావు, అదే స్టేజ్ మీద తనకు నేను చిన్న ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. నువ్వు మగతనం ఉన్న మగాడివి కదా, వచ్చి కాపాడు. ఆరవకు, ఉపయోగం లేదు. నువ్వు ఉన్నది సైదాబాద్, మేమున్నది సికింద్రాబాద్. నువ్వు ఇక్కడికి రావడానికి కనీసం గంట టైం పడుతుంది. అప్పటికి అంతా ఏంటి అంజలి, భయపడుతున్నావా? టెన్షన్ గా ఉందా? ఉంటుంది, కొత్తే కదా. నాకు టెన్షన్ గానే ఉంది. రేప్ చేయడం నాకు కొత్తే, కానీ తప్పట్లేదు. అంజు అంజు అంజలి, ఆగో ఆగో ఆగో, పరిగెడితే పడిపోతావు. అంజు అంజు ఆగో ఆగో అంజలి. అంజు, ఏంటి పాండు వచ్చి రక్షిస్తాడు నీ నమ్మకమా? వాడు రాలేడు. రావాలంటే గంట టైం పడుతుంది. హైదరాబాద్ హెవీ ట్రాఫిక్, మధ్యలో 18 సిగ్నల్స్ ఉన్నాయి. కష్టం. అంజలి ప్లీజ్ దొరికిపో. అప్పుడు 1 అవర్ నాకు వేరే అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ప్లీజ్ కమ్. హలో. నా మాట విను. ఏంటయ్యా ఏంటి హడావుడి? రేపు ఫంక్షన్ ఏర్పాట్లన్నీ చూడడానికి హోమ్ మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చారట. అవును, ఆ పని మీదనే లోపల రిహార్సల్స్ చేస్తున్నారు. ఆయన చంపడానికి ఇక్కడ ఎవరో బాంబు పెట్టారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కమాన్. ఓ, చంపడానికి బాంబా? బాంబా? బావా బావా, చంపడానికి బాంబు పెట్టారంటారా? రేపు ఇవాళ కాకపోతే రేపు చేసుకోవచ్చు. కొంప మురిగిపోయింది. ఆర్టీరియల్లో బాంబు పెట్టారంట. బాంబా కాదు, బాంబా అనాలి. అవును బావా, యాంటీ బాంబు స్క్వాడ్, పోలీసు వాళ్ళు, ప్రెస్ వాళ్ళు మొత్తం దిగిపోయారు. ఇదంతా ఆ పాండు గడిపి తెలివితేటలతో దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు. వాళ్ళని వెళ్ళిపోమని చెప్పే. నువ్వు కంటిన్యూ చేస్తావా? ఊరు మగడా ఇదేమన్నా మన గెస్ట్ హౌస్ అనుకున్నావా? పైగా అంజలి ప్రెస్ వాళ్ళు చూస్తే ప్రాబ్లం వస్తుంది. దీన్ని మన గెస్ట్ హౌస్ తీసుకువెళ్ళండి. అంజలి, డోర్ వేసేయ్.
రేయ్, ఆపురా. ఆ? రేయ్, రండ్రా. ఆ? బండి తీయండ్రా. ఒకే రోజు నాతో గడపమని అడిగాను, దానికి ఎంతో హడావిడి అవసరమా? పోనీ నన్ను కాదని నువ్వేమన్నా సుఖపడ్డావా? డ్రగ్ కేసులో ఇరికిస్తే అందులో నుంచి బయటపడడానికి నానా ఇబ్బందులు పడుతున్నావు. ఒక్కసారి ఊ అంటే ఊ. ఏ స్టేజ్ మీద అయితే రేపు అంజలి చేత ప్రోగ్రామ్ భగవాన్ని మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నట్టు ఇమీడియట్ గా ఆర్డర్స్ ప్రిపేర్ చేయండి. సార్, అతన్ని అరెస్ట్ చేయడానికి కావాల్సిన లీగల్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి వెంటనే కస్టడీలోకి తీసుకోండి. ఓకే సార్. మిస్టర్ పాండు, ఐ అప్రిషియేట్ యూ. సార్ 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 కొంప మునిగింది. మీరు ఆడిటోరియంలో అంజలితో మాట్లాడిందంతా పాండు గారు రికార్డ్ చేసి సీఎం కు చూపించారంట. సార్ సార్ భగవాన్ గారు మొత్తం అయిపోయింది. మిమ్మల్ని పదవి నుంచి తీసేశారు. పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు సార్. ఏ క్షణంలోనైనా మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు. బావా నిజంగా నిన్ను మెచ్చుకోవాలి బావా. నువ్వు చెప్పిందే కరెక్ట్ బావా. ఆ పాండుగాడు మొగాడు. వాడు అన్నట్టుగా నీ పరువు పోగొట్టాడు, ఇప్పుడు నీ పదవి పోగొట్టాడు. నువ్వు మోతుపడ్డ అంజలి చేత డాన్స్ ప్రోగ్రాం ఇప్పిస్తున్నాడు. నీలాంటి నికృష్టమైన స్థితి ప్రపంచంలో ఏ దరిద్రుడికి కూడా రాకూడదు బావా. ఏమండి, మనం రేపు పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాలి. పెద్దాయినా? అదేనండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి. ఇవాళ ఎలాగో మీరు పోటీలో నెగ్గుతారు కదా, అందుకే మీరు అడ్డు చెప్పరని నమ్మకంతో నేనే మొక్కేసుకున్నా. 101 టెంకాయలు కొట్టొచ్చేద్దాం. ఏయ్ పాండు, మర్చిపోయాను. అంజలికి స్టేజ్ దగ్గర దిష్టి తీయడానికి బామ్మ కొబ్బరికాయ తెమ్మని చెప్పింది. చెప్పిందా? ఆ పనేదో తనే చేయొచ్చు కదా, అందరితో పాటు ఊపుకుంటూ వెళ్ళిపోతే. ఏయ్ ఆప్ ఆప్ ఆప్, ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చేస్తానే. టైం అయిపోతుంది. ఆల్ ఇండియా డాన్స్ ఫెస్టివల్ 2005. ఇప్పుడు మీ ముందు పెర్ఫామ్ చేయబోయేది కుప్పుస్వామి టీమ్ ఫ్రమ్ కేరళ. ఏంటి అంజలి ఇంకా రాలేదు? ట్రాఫిక్ జామ్లు ఇరుక్కుందేమో. పాండన్ ఉన్నాడు కదా. ఏంట్రా గెటప్ మారదని చూస్తున్నావా? అదే భగవాన్. ఒకప్పుడు మన గెటప్ ఇదే. ఆటో భగవాన్ నుంచి మినిస్టర్ భగవాన్ అవడానికి ఎంతో కష్టపడ్డాను. ఇప్పుడు నీ వల్ల మళ్ళీ ఇదే గెటప్ లోకి వచ్చా. అంజలి కోసం వెతుకుతున్నావా? అవునులే అవునులే, ప్రోగ్రామ్ కి టైం అవుతుంది కదా. వెతుక్కో వెతుక్కో వెతుక్కో. నెక్స్ట్ పెర్ఫామ్ చేయబోయేది నాదర్ గ్రూప్ ఫ్రమ్ ముంబై. ఇక్కడ ఉంది. ఈ జిత్తులతో నన్నే చెక్ చేసి ఇప్పుడు దీంతో డాన్స్ చేయించడానికి బయలుదేరావా? నేను చేయిస్తాను చూడరా దీంతో డాన్స్. నెక్స్ట్ పార్టిసిపెంట్ అంజలి ఫ్రమ్ హైదరాబాద్. అంజలి ఎక్కడండి? టైం అయిపోయింది. వచ్చేస్తుంది. ఇంకా రాకపోవడం ఏంటి?
వస్తుందండి. వాట్ ఇస్ దిస్? ఏంటండి ఇది? నెక్స్ట్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేయండి. వెయిట్ చేయడానికి వీలు పడదండి. అందులో వచ్చేసింది. Now the prize winner, Miss Anjali from Hyderabad. ఈ రోజు కోసమే ఇన్నాళ్ళు కలలు కన్నాను. థ్యాంక్స్ అలాట్. ఈ చప్పట్లు, ఈ ప్రశంసలు నాతో పాటు పంచుకోవాల్సిన వ్యక్తి మరొకరున్నారు. పాండు. దీపం వెలుగునిస్తుంది, కానీ ఆ గొప్పతనం ఒక దీపాంతే కాదు, దాన్ని వెలిగించిన చేతులది కూడా. కన్నవాళ్ళు బిడ్డల నుంచి ఆసరా ఆశిస్తారు, స్నేహితులు నిస్వార్థమైన స్నేహాన్ని ఆశిస్తారు, ప్రేమికులు ఒకరి నుంచి ఒకరు ప్రేమని ఆశిస్తారు. కానీ నా నుంచి ఏమీ ఆశించకుండా నన్ను అభిమానించాడు పాండు. నా కోసం ప్రాణాలు ఇవ్వడానికన్నా సిద్ధపడ్డాడు పాండు. నిందపడ్డ నన్ను నిర్దోషిగా నిరూపించాడు. తన వాళ్ళందరినీ నా వాళ్ళని చేసి ఎవరూ లేని నాకు అన్నీ తనే అయ్యాడు. కష్టాల్లో నాకు అండగా ఉన్న పాండు జీవితాంతం తోడుగా ఉండాలని ఆశపడుతున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఎందుకు అంజలి పోటీలో గెలిచినందుక? కాదు. వాళ్ళిద్దరు ఒకటైనందుక? కాదు. మరి మన సున్నుండగాడు వెరైటీ వేసుకుని వెదవ డ్రెస్సులు వేసుకురాకుండా ఎంత నీట్ గా డ్రెస్ వేసుకొచ్చాడో చూడు. Yeah, you old guy. Me. Rotten dress. No, never. See my back. Man.